మధ్యయుగ భారతదేశ చరిత్ర. 1. రాష్ట్రకూటులు. బాదామి చాళుక్యుల సామంతులుగా వీరు పాలన చేశారు. దక్కనులో బాదామి చాళుక్యుల అనంతరం రాష్ట్రకూటులు పాలన చేశారు. మూలపురుషుడు ఇంద్రవర్మ. రాజ్యస్థాపకుడు దంతిదుర్గుడు. రాజచిహ్నం గరుడు. వీరి రాజధాని మాన్యఖేట, ఎల్లోరా. క్రీస్తు శకం 752లో చాళుక్య రాజైన కీర్తివర్మను ఓడించి ఎల్లోరా లేదా యలాపురంలో స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడు. రాష్ట్రకూటులు అనే పదానికి అర్థం అధిపతులు. దంతిదుర్గుడు చాళుక్య ప్రభువును తొలగించి హిరణ్యగర్భ లేదా బంగారు గర్భం అనే సంస్కార విధి నిర్వహించాడు. దంతిదుర్గుడు తర్వాత మొదటి కృష్ణుడు రాజ్యానికి వచ్చి ప్రస్తుత మహారాష్ట్రలోని భూభాగాలను జయించాడు. ఎల్లోరాలో కైలాసనాథ గుహాలయాలను నిర్మించినది మొదటి కృష్ణుడు. దీనిని కంచిలోని కైలాసనాథ ఆలయ నమూనాలో సహ్యాద్రి పర్వతమును తొలిచి నిర్మించారు. ధ్రువుడు. సైడ్ ఎడిటింగ్. ధ్రువుడు ఉత్తర భారతదేశ దండయాత్రలు చేసి రాష్ట్రకూటులకు ఎదురు లేకుండా చేశాడు. ధ్రువుడు పాల లేదా దారా, మాల్వా, ప్రతిహార్ లేదా కనౌజ్ రాజ్యాలను జయించాడు. గంగా, యమున తోరణమును వీరి చిహ్నంపై చిత్రించారు. రాష్ట్రకూట గోవిందుని కాలంలో తూర్పున వేంగి, దక్షిణాన కాంచీపురం వరకు దిగ్విజయ యాత్రలు జరిగాయి. అమోఘవర్షుడు. సైడ్ ఎడిటింగ్. 3వ గోవిందుని కుమారుడు అమోఘవర్షుడు. ఇతను శాంతిప్రియుడు. రాష్ట్రకూటులలో అందరికంటే గొప్పవాడు. ఇతను మాన్యఖేటము అనే కొత్త రాజధానిని నిర్మించాడు. అరబ్బు యాత్రికుడు సులేమాన్ ఇతన్ని కొనియాడి ప్రపంచంలోని ఆ కాలంలో గొప్ప రాజులలో ఇతడొకరు అని చెప్పాడు. 3వ కృష్ణుడు రామేశ్వరంలో విజయస్తంభాన్ని నాటి తన విజయాన్ని తెలియజేశాడు. 3వ కృష్ణుడు తమ్ముడు పారమారసీయకుడు అన్నను ఓడించి మాన్యఖేటమును ధ్వంసం చేశాడు. రాష్ట్రకూటులలో చివరివాడు 2వ కర్కుడు. చాళుక్య లేదా కళ్యాణి తైలపుడు ఇతన్ని ఓడించగా రాష్ట్రకూటుల పాలన అంతమైంది. పాలనా విశేషాలు. సైడ్ ఎడిటింగ్. కేంద్రీకృత పాలనా విధానాన్ని అనుసరించారు. ఆర్థిక వ్యవస్థ మెరుగు కోసం అరబ్బుల వ్యాపారాన్ని ప్రోత్సహించారు. సంస్కృత, కన్నడ భాషలను ప్రోత్సహించారు. రాష్ట్రకూట రాజు అమోఘవర్షుడు స్వయంగా కవిరాజ మార్గము కన్నడ భాషను రచించాడు. వీరి సామంత రాజ్యానికి చెందినవాడు పంప లేదా కన్నడ ఆదికవి. వీరు ఎల్లోరా, ఎలిఫెంటా మొదలైన చోట్ల ఆలయాలు నిర్మించి శిల్పకళను ప్రోత్సహించారు. రాష్ట్రకూటుల కాలం నాటి ఎల్లోరాలోని ఔరంగాబాద్ మహారాష్ట్ర 15వ నంబర్ గుహలోని విష్ణువును నరసింహుని చూపుతున్న చిత్రం కలదు. విష్ణువును నరసింహునిగా చూపుతున్న చిత్రం కలదు. 15వ గుహలో దశావతార గుహాలయంను దంతిదుర్గుడు నిర్మించాడు. 2 చోళులు. చోళులు కాంచీపురం పల్లవులకు సామంతులు. 9వ శతాబ్దం మధ్యలో ఉరయూర్కు చెందిన పురాతన చోళ వంశస్థుడు విజయాలయుడు ముత్తరాయరు చెందిన కావేరీ డెల్టాను ఆక్రమించాడు. విజయాలయుడు తంజావూరు పట్టణాన్ని నిశుంభుసూదిని దేవతకు దేవాలయాన్ని నిర్మించాడు. పాండ్య, పల్లవ, ఉత్తర, దక్షిణ ప్రాంతాలు వీరి రాజ్యంలో అంతర్భాగమయ్యాయి. క్రీస్తు శకం 846లో విజయాలయ చోళుడు చోళ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. చోళుల రాజధాని తంజావూరు. మొదటి రాజరాజు 985-1014. సైడ్ ఎడిటింగ్. చోళులలో గొప్పవాడు మొదటి రాజరాజు. ఇతని బిరుదు ముమ్మడి చోళ. ఇతను చైనాకు రాయబారులను పంపాడు. ఇతను పాండ్య, కేరళ, సింహాల రాజులను ఓడించి అణిచివేశాడు. సింహాలంపై నౌకాదళంతో దండెత్తి సగభాగాన్ని వశపరుచుకున్నాడు. దానికి ముమ్మడి చోళ మండలం అని పేరు వచ్చింది. వేంగి రాజ్యాన్ని ఇతని ఆధీనంలోనికి తెచ్చుకున్నాడు. పశ్చిమ చాళుక్యరాజు విమలాదిత్యుడు ఇతనితో సంధి చేసుకుని అశేష ధనాన్ని సమర్పించి
కూతురు కుందవ్వను ఇచ్చి వివాహం చేశాడు. ఇక్కడ వచ్చిన ధనాన్ని తంజావూరులో బృహదీశ్వర ఆలయానికి వినియోగించాడు. ఇతను తంజావూరులో బృహదీశ్వర ఆలయమును నిర్మించాడు. రాజేంద్రుడు సైడ్ హెడ్డింగ్. ఇతను మొదటి రాజరాజు కుమారుడు. ఇతడు సింహాలంపై 1017 సంవత్సరంలో దాడి చేసి జయించి ఆ దేశ రాజైన మహేంద్రుణ్ణి బంధించేశాడు. ఇతడు గంగా నది వరకు రాజ్యాన్ని ఆక్రమించి విస్తరించి గంగైకొండ అనే బిరుదును పొందాడు. ఇతడు గంగైకొండ చోళపురం లేదా తిరుచునాపల్లి అనే కొత్త పట్టణాన్ని నిర్మించాడు. జావా, సుమత్రా, బోర్నియో, మలయా ప్రాంతాలు ఇతని ఆధీనంలోనికి వచ్చాయి. మొదటి కులోత్తుంగుడు సైడ్ హెడ్డింగ్. కృష్ణానదికి దక్షిణాన తుంగభద్ర నది వరకు రాజ్యాన్ని విస్తరింపజేశాడు. కాంబోడియా రాజైన సూర్యవర్మ II మొదటి కులోత్తుంగుడికి దౌత్య సంబంధాలుండేవి. గమనిక: సూర్యవర్మ II 12వ శతాబ్దంలో కాంబోడియాలో అంకోర్ వాట్ దేవాలయాన్ని లేదా విష్ణు ఆలయంను నిర్మించాడు. ఇది ప్రపంచంలోనే అత్యంత పెద్ద హిందూ దేవాలయంగా గుర్తింపు పొందింది. ఇతని కాలంలో చోళులు సింహాలాన్ని పోగొట్టుకున్నారు. వీరి తరువాత చాళుక్య చోళులు పరిపాలించారు. చాళుక్య చోళులు తమ భూభాగాలను పాండ్యులకు కోల్పోవడంతో వీరి ఘనత అడుగిడింది. చోళులలో చివరివాడు అధిరాజేంద్రుడు. పరిపాలనా విధానం సైడ్ హెడ్డింగ్. వీరి రాజధర్మం ప్రాచీన హిందూ ధర్మాన్ని పోలి ఉంది. రాజుకు సలహాల కోసం వలయానాయకం, పెరుందర్ విద్యాధికారి కలరు. రాజ్యంలో ఉన్నత ఉద్యోగులను హోదాను పెరుందరం అంటారు. రాజ్యంలో చిన్న ఉద్యోగుల హోదాను సిరుతరం అంటారు. సామ్రాజ్య విభజన సైడ్ హెడ్డింగ్. పరిపాలనా సౌలభ్యం కోసం సామ్రాజ్యాన్ని మండలాలు, వలనాడులు, నాడులు, గ్రామాలుగా విభజించారు. 3 సభలు కలవు. 1 ఊరు భూస్వాములు సభ్యులు, 2 సభ బ్రాహ్మణులు సభ్యులు, 3 నగరం వర్తకులందరూ సభ్యులు. రైతుల స్థిర నివాసాలను ఊరు అనేవారు. ఇవి నీటిపారుదల, వ్యవసాయ విస్తరణతో సుసంపన్నమైనవి. కొన్ని ఊర్లు కలిసి నాడులుగా ఏర్పడేవి. గ్రామసభ నాడుల పరిపాలన వ్యవహారాలు, న్యాయ పరిపాలన, పన్నుల వసూలు కూడా చూసేవి. నాడుల పాలన చూసేది సంపన్నులైన వెల్లాల కులానికి చెందిన రైతులు. ఒక్కొక్క నాడులో 50 గ్రామాలుండేవి. గ్రామ ప్రతిపాదికన పరిపాలన నడిచేది. గ్రామ సభ, గ్రామ సంఘాలుండేవి. గమనిక: భారతదేశంలో స్థానిక స్వపరిపాలన చరిత్ర చోళులతోనే ప్రారంభమైనదని చెప్పవచ్చు. పరాంతక చోళుడు వేసిన ఉత్తర మేరూరు శాసనంలో గ్రామ స్వపరిపాలన గురించి సమాచారం కలదు. ఆర్థిక పరిస్థితులు: వ్యవసాయం ప్రధాన వృత్తి. భూమి శిస్తు ముఖ్య ఆదాయం. 1/3 వంతు పన్ను. భూమిని సర్వే చేయించి శిస్తు నిర్ణయించేవారు. వాస్తు శిల్పకళలు సైడ్ హెడ్డింగ్. తంజావూరులోని బృహదీశ్వర ఆలయం సైడ్ హెడ్డింగ్. ఇది 1010లో రాజరాజ చోళ I నిర్మించాడు. దీనిని రాజరాజేశ్వర ఆలయం అని కూడా అంటారు. 216 అడుగుల ఎత్తు కలిగిన ఈ ఆలయం విమానం 13 అంతస్తులతో నిర్మించబడి భారతదేశంలో నేటికి అత్యంత ఎత్తైన ఆలయంగా గుర్తింపు పొందింది. యునెస్కో ఈ ఆలయాన్ని ప్రపంచ వారసత్వ కేంద్రంగా గుర్తించింది. ఈ ఆలయంలో అందమైన కుడ్య చిత్రాలున్నాయి. గంగైకొండ చోళాపురంలోని బృహదేశ్వర ఆలయం సైడ్ హెడ్డింగ్. ఈ ఆలయాన్ని రాజేంద్ర చోళ I నిర్మించాడు. చోళుల కాలం నాటి 2వ గొప్ప ఆలయం. ఈ ఆలయ విమానం 180 అడుగుల ఎత్తు కలిగి 9 అంతస్తులతో నిర్మించబడింది. ఐరావతేశ్వర ఆలయం. ఈ ఆలయాన్ని రాజరాజ చోళ II దురసురాంలో నిర్మించాడు. కంపహరేశ్వర ఆలయం. దీనిని కులోత్తుంగ చోళ I త్రిభువనంలో నిర్మించాడు. విజయ చోళేశ్వర ఆలయం. దీనిని నార్దమలైలో విజయాలయ చోళుడు నిర్మించాడు. 3 కళ్యాణి చాళుక్యులు. 2వ తైలపుడు క్రీస్తు శకం 973లో 4వ అమోఘవర్షుని ఓడించి మాన్యఖేటాన్ని ఆక్రమించి పరిపాలన చేశాడు.
మొదటి సోమేశ్వరుని కాలంలో బీదర్ జిల్లాలో కళ్యాణి రాజధానిగా పాలన చేశాడు. క్రీస్తు శకం 1150లో కళ్యాణి చాళుక్యుల పతనం ప్రారంభమైంది. సామంత రాజైన కాలచూరి బిజ్జలుడు మూడవ తైలపుని ఓడించి కళ్యాణిని వశపరుచుకున్నాడు. తర్వాత మూడవ తైలపుని కొడుకు నాలుగవ సోమేశ్వరుడు కాలచూరులను అణిచి కళ్యాణిని ఆక్రమించుకున్నాడు. వీరు సంస్కృత కన్నడ భాషలను ప్రోత్సహించారు. విక్రమాంకదేవ చరిత్ర రాసిన బిల్హణుడు వీరి ఆస్థానంలోనే ఉన్నాడు. కన్నడ భాషలో కవి చక్రవర్తి రన్నడు వీరి ఆస్థానంలో కలరు. బాదామి చాళుక్యుల దేవాలయాలు ఐవోలు బాదామి పట్టడకల్లో కలవు. పావులూరి మల్లన వీరి కాలం నాటివాడే. కన్నడత్రయం కోన రన్న పంప వీరు వేంగి చాళుక్యుల కాలం నాటి వారు. చాళుక్యుల కాలం నాటి గ్రామాలను విషయాలను నాడులను మండలం లేదా రాష్ట్రంగా పరిపాలనా సౌలభ్యం కొరకు విభజించారు. 4. రాజపుత్ర రాజ్యాలు. రాజపుత్రుల్లో 36 వంశాలున్నాయి. వీరు ఉత్తర భారతదేశంలో అనేక రాజ్యాలు స్థాపించి పాలించారు. అందులో అత్యంత ముఖ్యమైన 6 వంశాలు అవి: 1. ప్రతిహారులు సైడిటింగ్. వీరు మధ్య ఆసియా నుండి వచ్చారు. వీరి గుర్జరా తెగకు చెందినవారు. వీరి రాజధాని కనోజ్. మిహిర భోజ ఈ వంశంలో అత్యంత ప్రసిద్ధుడు. గ్వాలియర్ శాసనంలో ఇతని విజయాల గురించి కలదు. అరబ్బు యాత్రికుడు సులేమాన్ మిహిర భోజ రాజ్యంలో పర్యటించాడు. మహేంద్రపాల ఆస్థానంలో సంస్కృత కవి రాజశేఖరుడు ఉన్నాడు. ఇతను కర్పూర మంజరి, కావ్య మీమాంస, భువన కోశం, హర విలాసం, విద్యసాలభంజిక అనే రచనలు చేశాడు. 2. పరమారులు సైడిటింగ్. వీరు మాల్వా ప్రాంతాన్ని పాలించారు. వీరి రాజధాని ఉజ్జయిని. ప్రారంభం ధార్. రాజ్య స్థాపకుడు ఉపేంద్రుడు. ఈ వంశంలో గొప్పవాడు పరమార భోజ. ఇతని బిరుదు కవిరాజ. ఇతను భోజ్పూర్ అనే నగరాన్ని నిర్మించాడు. ఇందులో భోజశాలే లేదా సరస్వతి కంఠాభరణ మహావిద్యాలయ అనే సంస్కృత కళాశాలను నిర్మించాడు. ఉదయాదిత్య ఉదయపూర్ మధ్యప్రదేశ్లో నీలకంఠేశ్వర ఆలయం మరియు ఉదయేశ్వర మహాదేవ ఆలయాన్ని నిర్మించాడు. 3. సోలంకీలు సైడిటింగ్. వీరి రాజధాని అన్హిల్వారా, ప్రస్తుత పాటన్. రాజ్యస్థాపకుడు మూలరాజు. భీమా 1 కాలంలో 1025-26లో మహమ్మద్ ఘజనీ సోమనాథ్ ఆలయాన్ని ధ్వంసం చేసి దోచుకున్నాడు. సోలంకి వంశంలో అందరికంటే గొప్పవాడు జయసింహ సిద్ధరాజ. ఇతను సిద్ధపుర అనే నగరాన్ని నిర్మించి అందులో రుద్ర మహాకాళి ఆలయాన్ని నిర్మించాడు. ఇతను పరమారులను ఓడించి అవంతినాథ అనే బిరుదును ధరించాడు. ఇతని ఆస్థానంలో హేమచంద్ర లేదా జైన కవి ఉన్నాడు. 1178లో రెండవ భీముడు మౌంట్ అబూ యుద్ధంలో మహమ్మద్ ఘోరీని ఓడించాడు. సోలంకీల కాలంలో నిర్మించబడిన ముఖ్యమైన కట్టడాలు: రాణికి వావ్. 11వ శతాబ్దంలో రాణి ఉదయమతి పాటన్ గుజరాత్లో అత్యంత సుందరమైన శిల్పాలతో నిర్మించిన మెట్ల బావి. ఉదయమతి మరణించిన తన భర్త భీమ 1 జ్ఞాపకార్థం దీనిని నిర్మించింది. యునెస్కో ఈ కట్టడాన్ని ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తించింది. 2. మౌంట్ ఆబ్ జైన దేవాలయాలు. 11-13 శతాబ్దాల మధ్యకాలంలో మౌంట్ అబూలోని దిల్వారా రాజస్థాన్లో అద్భుతమైన జైన దేవాలయాలు నిర్మించబడ్డాయి. విమలాన సాహి ఆలయం. 11వ శతాబ్దంలో భీమా 1 మంత్రి అయిన విమలాసా నిర్మించాడు. ఇది మొదటి తీర్థంకరుడైన వృషభనాథుడి ఆలయం. లోనావా సాహి ఆలయం. 13వ శతాబ్దంలో భీమా 2 మంత్రులైన వస్తుపాల మరియు తేజపాల ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇది 22వ తీర్థంకరుడైన నేమినాథుని ఆలయం. 4. చందేలులు సైడిటి. వీరి రాజధానులు
మహోబా ఉత్తరప్రదేశ్, ఖజురాహో మధ్యప్రదేశ్. భారతదేశంలో తొలి హిందీ శాసనాలు చందేలుల కాలంలో వేయబడ్డాయి. వీరు 11వ శతాబ్దంలో ఖజురాహోలో అద్భుత దేవాలయ నిర్మాణం చేపట్టారు. వీటిని యునెస్కో ప్రపంచ వారసత్వ కేంద్రంగా గుర్తించింది. వీటిలో ముఖ్యమైన దేవాలయాలు కొన్ని. అవి: 1 లక్ష్మణ ఆలయం, 2 కందిరీయ మహాదేవాలయం, 3 దేవి జగదాంబ ఆలయం, 4 చిత్రగుప్త ఆలయం, 5 మాతంగేశ్వర ఆలయం, 6 దోలదేవ ఆలయం. ఈ ఆలయాలు దంగ, గండ, విద్యాధర అనే చందేల రాజులు నిర్మించారు. 1838లో టిఎస్ బర్డ్ అనే పండితుడు ఖజురాహో ఆలయాలను కనుగొన్నాడు. 5 చౌహాన్లు సైడెడింగ్. వీరి వంశ స్థాపకుడు వాసుదేవుడు. వీరి రాజధానులు శాకాంబరి, అజయమేరు, అజ్మీర్. విగ్రహరాజ్. 4 విశాలదేవ సంస్కృతంలో హరికేలి నాటక అనే నాటకాన్ని రచించి కవి బాంధవ అనే బిరుదును తీసుకున్నాడు. ఈ నాటకం యొక్క కొన్ని భాగాలు అజ్మీర్లోని అరేదిన్ కా చోప్రా అనే మసీదు గోడలపైన కలవు. ఇతని ఆస్థాన కవి సోమదేవుడు. లలిత విగ్రహరాజ అనే సంస్కృత నాటకాన్ని రచించాడు. పృథ్వీరాజ్ చౌహాన్ III ఆస్థానంలో చాంద్ బర్దాయ్ అనే కవి ఉండేవాడు. ఇతను హిందీలో తొలి కావ్యంగా గుర్తించబడిన పృథ్వీరాజ రాసోను రచించాడు. పృథ్వీరాజ్ III మహమ్మద్ ఘోరీతో 2 యుద్ధాలు చేశాడు. అవి: 1 1191లో మొదటి తైరన్ లేదా మొదటి స్థానేశ్వర్ హర్యానా యుద్ధంలో ఘోరీని ఓడించి తరిమి కొట్టాడు. 2 1192లో రెండవ తైరాన్ లేదా రెండవ స్థానేశ్వర్ యుద్ధంలో ఘోరీ చేతిలో ఓడి మరణించాడు. ఈ యుద్ధమే భారతదేశంలో ముస్లిం పాలనకు పునాదులు వేసింది. 6 గహద్వాలులు సైడెడింగ్. వంశస్థాపకుడు యశో విగ్రహ. వీరి రాజధానులు కనౌజ్ మొదటిది, కాశీ రెండవది. గోవిందచంద్రుని భార్య కుమారదేవి సారనాథ్లో ఒక బౌద్ధ విహారాన్ని నిర్మించింది. గోవిందచంద్రుని సంధి విగ్రహకుడైన విదేశాంగ మంత్రి లక్ష్మీధరుడు కృతకల్పతరు మరియు కల్పద్రుమ అనే 2 ధర్మశాస్త్రాలను రచించాడు. గహద్వాల వంశంలో అత్యంత ప్రముఖుడు జయచంద్ర. ఇతని ఆస్థాన కవి శ్రీహర్షుడు. నైషధ చరిత అనే సంస్కృత కావ్యాన్ని రచించాడు. 1194లో మహమ్మద్ ఘోరీ చాందవార్ యుద్ధంలో జయచంద్రను చంపి గహద్వాల వంశాన్ని అంతమొందించాడు. పాలవంశం సైడెడింగ్. వీరు ప్రారంభంలో పాటలీపుత్రం నుంచి పాలించి తర్వాత రాజధానిని మాంగీర్ బీహార్కు మార్చారు. పాలవంశ స్థాపకుడు గోపాల. పాలవంశంలో గొప్పవాడు ధర్మపాల. ఇతను విక్రమశిల విశ్వవిద్యాలయం, ఉద్దంతపురి విశ్వవిద్యాలయం, సోమపుర విశ్వవిద్యాలయం, జగద్దల విశ్వవిద్యాలయంను స్థాపించాడు. ఇతను నలంద విశ్వవిద్యాలయాన్ని పునరుద్ధరించి అత్యున్నత స్థానానికి చేర్చాడు. దేవపాల ఆస్థానంలో వజ్రదత్త అనే బౌద్ధ పండితుడు లోకేశ్వర శతక అనే కావ్యాన్ని రచించాడు. 1021-23 మధ్యలో మొదటి రాజేంద్ర చోళుడు మహిపాలుడిని ఓడించి గంగైకొండ అనే బిరుదును పొందాడు. మదనపాల ఈ వంశంలో చివరివాడు. సేన వంశం సైడెడింగ్. సేన రాజ్య స్థాపకుడు విజయసేన. దానసాగర ధర్మశాస్త్రం, అభూతసాగర ఖగోళ శాస్త్రం అనే గ్రంథాలను రచించినది భల్లన సేన. సేన వంశ చివరి పాలకుడు లక్ష్మణసేన. లక్ష్మణసేన ఆస్థానంలో పంచరత్నాలు అనే 5 మంది కవులు ఉండేవారు. 1194లో మహమ్మద్ ఘోరీ యొక్క సేనాని బక్తియార్ ఖిల్జీ బెంగాల్పై దండెత్తి రావడంతో లక్ష్మణసేనుడు పారిపోయాడు. చాప్టర్ 5 ముస్లింల దండయాత్రలు. సింధుపై అరబ్బుల దండయాత్ర 712 సైడెడింగ్. భారతదేశంపై దండెత్తిన మొదటి విదేశీ ముస్లింలో అరబ్బులు మొదటివారు. అరబ్బుల దండయాత్రకు గల కారణాలు:
ఇస్లాం మతాన్ని భారతదేశంలో వ్యాప్తి చేయాలని, రాజ్యంను విస్తరించాలని, భారతీయ సిరి సంపదలను దోచుకోవడానికి. క్రీస్తు శకం 708లో శ్రీలంక నుండి ఇరాన్ రాష్ట్ర పాలకుడు అల్ హజ్జజ్కు కానుకలు తీసుకుపోతున్న ఓడలను సింధు నది ముఖద్వారం వద్ద ఉన్న దేబాల్ ఓడరేవు దగ్గర ఓడ దొంగలు దోచుకున్నారు. అప్పుడు సింధు ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాజు దాహిర్ హిందూ బ్రాహ్మణుడు. అల్ హజద్ దాహిర్ను నష్టపరిహారం చెల్లించమనగా దాహిర్ నిరాకరించాడు. అల్ హజద్ ఖలీఫా మొదటి వాలీద్ అరేబియా పాలకుడు అనుమతితో సింధు మీద 2 సార్లు 712లో దండెత్తినాడు. అల్ హజాజ్ సైన్యానికి నాయకత్వం వహించింది వబైదుల్లా బదాయిల్. దాహిర్ ఈ 2 దాడులను తిప్పికొట్టి ఉబైదుల్లా బదాయిల్ను వధించాడు. తర్వాత ఖలీఫా మొదటి వాలీడ్ అనుమతితో అల్ హజాజ్ అల్లుడైన మహ్మద్ బిన్ ఖాసిం 17 సంవత్సరాల వయసు క్రీస్తు శకం 712లో నాయకత్వంలో సింధుపై దండయాత్ర జరిగింది. మహ్మద్ బిన్ ఖాసిం సింధుపై దాడి చేసి రోర్ దగ్గర జరిగిన యుద్ధంలో రేవార్ దాహీర్ను ఓడించి దాహీర్ భార్య రాణిబాయి సంహరిస్తాడు. సింధు రాజధాని అలోర్ కోట వశం చేసుకొని తర్వాత ముల్తాన్ 713లో కూడా ఆక్రమించాడు. అరబ్బులు ముల్తానును కనకపు నగరం అని అంటారు. కనౌజ్ మీద దాడికి ప్రయత్నిస్తుండగా మహ్మద్ బిన్ ఖాసిం మరణించాడు. అరబ్బుల దండయాత్ర సత్ఫలితాలు ఇవ్వని ఘన విజయము అని లేన్ పూల్ అనే చరిత్రకారుడు అంటారు. ఇస్లాం మతాన్ని అనుసరించక హిందువులుగా ఉండిపోయిన వారి నుండి జిజియా పన్నును వసూలు చేశారు. తురుస్కుల దండయాత్రలు. సైడ్ హెడ్డింగ్: తురుస్కుల మధ్య ఆసియా జాతుల వారు. క్రీస్తు శకం 962లో అలప్తజీన్ పర్షియా సమానిడ్ కొలువు ఆఫ్ఘనిస్తాన్లో గజనీని ఆక్రమించి స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడు. తర్వాత ఇతను అల్లుడు సబక్తజీన్ రాజ్యానికి వస్తాడు. 997లో మరణించాడు. మహ్మద్ గజనీ. సైడ్ హెడ్డింగ్: ఇతను 971లో జన్మించాడు. చోళ రాజేంద్ర 1కు సమకాలికుడు. ఇతను దాదాపు ప్రతి సంవత్సరం భారత ఉపఖండంపై దాడి చేశాడు. ఇతను భారతదేశంపై సంపద కోసం దాడి చేశాడు. మహ్మద్ గజనీతో పాటు అల్ బెరూని అనే చరిత్రకారుడు భారతదేశానికి వచ్చాడు. ఇతను తారీఖ్ ఈ హింద్ అనే గ్రంథాన్ని రచించాడు. ఈ గ్రంథాన్ని ఆంగ్లంలోనికి అనువదించిన వారు సచావో. మహ్మద్ గజనీ భారత ఉపఖండం గురించి రచనలు చేసే పనిని ఆల్ బెరూనీకి అప్పగించాడు. భారతదేశ సంస్కృత పండితుల ద్వారా భారత ఉపఖండం గురించి కితాబ్ ఆల్ ఉల్ హింద్ అనే అరబిక్ గ్రంథాన్ని రచించాడు. గజనీ భారతదేశంపై 17 సార్లు దండయాత్ర చేశాడు. AD 1000 నుండి 1027 వరకు. క్రీస్తు శకం 1000 తొలి దాడిలో హిందూ షాహీల నుండి లంఘాన్ కోటను ఆక్రమించాడు. క్రీస్తు శకం 1001 పెషావర్ వద్ద జయపాలుడును బటిండా ఓడించాడు. క్రీస్తు శకం 1001 పెషావర్ వద్ద జయపాలుడును లేదా బటిండా ఓడించాడు. క్రీస్తు శకం 1003 బాటియా రాజ్య ఆక్రమణ. క్రీస్తు శకం 1006 ముల్తాన్పై దాడి. క్రీస్తు శకం 1025-26 సోమనాథ దేవాలయంపై దాడి చేసి అక్కడ సంపదను దోచుకున్నాడు. అప్పుడు గుజరాతీ పాలకుడు 1వ భీమరాజు క్రీస్తు శకం 1027 సింధులోని జాట్లపై చివరి దండయాత్ర చేశాడు. క్రీస్తు శకం 1029-1030లో మరణించాడు. మహ్మద్ ఘోరీ. సైడ్ హెడ్డింగ్: భారతదేశంలో మొట్టమొదటి ఇస్లాం రాజ్యం తురుస్క రాజ్యం. ఈ రాజ్యంను స్థాపించినది మహ్మద్ ఘోరీ. హేరట్ గజనీ రాజ్యాల మధ్య ప్రాంతం ఘోరీ రాజ్యం. ఘోరీ వంశ మూల పురుషుడు ఘియాజుద్దీన్ మహ్మద్.
ఘోరీ అసలు పేరు మయిజుద్దీన్. మహ్మద్ ఘోరీ తనతో పాటు ఇద్దరిని భారతదేశానికి తీసుకువచ్చాడు. వారు ఒకరు బక్తియార్ ఖిల్జీ, మరొకరు కుతుబుద్దీన్ ఐబక్. ఇతని లక్ష్యం భారతదేశంలో ముస్లింల రాజకీయ సార్వభౌమాధికార స్థాపన. దండయాత్రలు సైడ్ హెడ్డింగ్. క్రీస్తు శకం 1175లో తొలి దండయాత్ర ముల్తాన్పై జరిగింది. క్రీస్తు శకం 1178లో గుజరాత్ పాలకుడు రెండవ భీమదేవుడు గుజరాత్ యుద్ధం లేదా మౌంట్ అబూ యుద్ధంలో ఘోరీని ఓడించాడు. క్రీస్తు శకం 1179లో పెషావర్ ఆక్రమణ. క్రీస్తు శకం 1186లో లాహోర్ వశం చేసుకున్నాడు. క్రీస్తు శకం 1191 మొదటి తైరాన్ యుద్ధంలో ఘోరీని పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిస్తాడు. క్రీస్తు శకం 1192లో రెండవ తైరాన్ యుద్ధంలో ఘోరీ పృథ్వీరాజ్ చౌహాన్ను ఓడిస్తాడు. క్రీస్తు శకం 1193-94లో చందవారు యుద్ధంలో కనౌజ్ రాజు జయచంద్రుని ఘోరీ ఓడిస్తాడు. క్రీస్తు శకం 1195 ఘక్కర్ల తిరుగుబాటు. భారతదేశంలో తన ప్రాంతాలకు ప్రతినిధిగా కుతుబుద్దీన్ ఐబక్ను నియమించాడు. ఐబక్ సేనాని బక్తియార్ ఖిల్జీ బీహార్లో బౌద్ధ సంఘారామాలు ధ్వంసం చేశాడు. ద ఫౌండర్ ఆఫ్ ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇండియా అని ఘోరీని అంటారు. ఘోరీని క్రీస్తు శకం 1206లో జీలం నది దగ్గర ఘక్కర్లు ఆకస్మిక దాడి చేసి చంపివేశారు. పర్షియన్ భాష భారతదేశంలో ముస్లిం పాలకుల లేదా ఢిల్లీ సుల్తానుల రాజభాషగా గుర్తించబడినది. చాప్టర్ 6 ఢిల్లీ సుల్తానుల యుగం. క్రీస్తు శకం 1206-1525 వరకు. ఢిల్లీని రాజధానిగా చేసుకుని పరిపాలించిన మహమ్మదీయ రాజులను ఢిల్లీ సుల్తానులు అంటారు. మొత్తం ముస్లిం రాజ్యం 1206-1857 రెండు భాగాలుగా కలవు. అవి 1 1206 నుంచి 1526 వరకు 5 రాజవంశాలతో ఢిల్లీ సుల్తానులను పరిపాలించారు. 2 1526 నుండి 1857 వరకు మొఘలాయులు పరిపాలించారు. ఢిల్లీ సుల్తానులు మొత్తం 5 రాజవంశాలు. అవి 1 బానిస వంశం 1206-1290 సైడ్ హెడ్డింగ్. కుతుబుద్దీన్ ఐబక్ క్రీస్తు శకం 1206-10 సైడ్ హెడ్డింగ్. బానిస వంశ స్థాపకుడు కుతుబుద్దీన్ ఐబక్. బానిస వంశాన్ని మామ్లుక్ వంశం అంటారు. మామ్లుక్ అనగా బానిస అని అర్థం. కుతుబుద్దీన్ ఐబక్ ఇల్బారీ తెగకు చెందినవాడు. క్రీస్తు శకం 1192లో మహ్మద్ ఘోరీ భారతదేశ భూభాగాల మీద రాజప్రతినిధిగా ఐబక్ను నియమించాడు. ఇతను లాహోర్ నుంచి పరిపాలించాడు. ఇతని బిరుదులు మాలిక్, లక్బక్స్, సిఫాసాలార్. ఇతను 1192లో మీరట్, ఝాన్సీ, ఢిల్లీ, రణతంబోర్లను స్వాధీనం చేసుకున్నాడు. 1193-94లో ఘోరీకి చందవార యుద్ధంలో ఐబక్ సహాయం చేశాడు. కుతుబుద్దీన్ ఐబక్ తన కూతుర్ని ఇల్టుట్మిస్కి ఇచ్చి వివాహం చేశాడు. ఐబక్ను కవులు లక్స్బక్స్, అక్షరాల లక్షలు ఇచ్చేవాడు అని పిలిచేవారు. కుతుబ్ మీనార్ 5 అంతస్తుల్లో మొదటి అంతస్తు వసారాను ఐబక్ 1199లో కట్టాడు. ఇల్టుట్మిస్ 1229లో దీనిని పూర్తి చేశాడు. క్రీస్తు శకం 1210లో లాహోర్లో చౌగాన్ లేదా పోలో ఆడుతూ గుర్రం మీద నుండి జారిపడి కుతుబుద్దీన్ ఐబక్ చనిపోయాడు. ఇల్టుట్మిస్ క్రీస్తు శకం 1211-1236 సైడ్ హెడ్డింగ్. ఇతను తురుస్కుల్లో ఇల్బారీ తెగకు చెందిన వ్యక్తి. ఇతను తన రాజధానిని లాహోర్ నుంచి ఢిల్లీకి మార్చాడు. ఇతను ఉజ్జయిని మహంకాళి ఆలయాన్ని ధ్వంసం చేశాడు. ఇతను వెండి లేదా టంకా, రాగి లేదా జిటాల్ నాణేలు ముద్రించాడు. క్రీస్తు శకం 1229లో భారతదేశ తొలి ముస్లిం సుల్తాన్గా ఖలీఫా ఆల్ ముస్తాన్ బిల్హా, ఖలీఫా ఖాదర్ బిల్హా ఇతనిని అధికారికంగా ప్రకటించాడు.
ఇతను నిర్మించిన జలాశయాన్ని హౌజ్ ఈ సుల్తానా లేదా రాజుగారి జలాశయం అంటారు. ఇతడు రాజ్యాన్ని ఎక్తాలుగా విభజిస్తాడు. ఎక్తా అధికారాలు ముక్తీలు. ఇతని కాలంలో అమీర్లు అయిన తురుస్కులు 40 మంది కూటమి లేదా చిహాల్గని కలదు. ఢిల్లీలో కుతుబ్ మినార్ నిర్మాణాన్ని 1229లో పూర్తి చేశాడు. రజియా సుల్తానా క్రీస్తు శకం 1236 1240 సైడ్ హెడ్డింగ్. ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించిన ఏకైక స్త్రీ సుల్తాన్ ఈమె ఇల్టుట్మిస్ కూతురు. మాలిక్ యాకోబ్ అబిసినియాను అశ్వదళాధిపతిగా నియమించింది. ఈమె బతిండా పంజాబ్ పాలకుడు అల్తునియాను వివాహం చేసుకుంది. రజియా సుల్తానా అల్తునియా కితూరి అనే ప్రాంతంలో క్రీస్తు శకం 1240లో మరణించారు. గియాజుద్దీన్ బాల్బన్ క్రీస్తు శకం 1266 1286 సైడ్ హెడ్డింగ్. ఇతను బానిస వంశంలో గొప్పవాడు. ఇతను న్యాయగంట లేదా బెల్ ఆఫ్ జస్టిస్ను ఏర్పాటు చేశాడు. టర్కీ ప్రభువుల 40 మంది చిహాల్గనిని నిర్మూలించాడు. దీర్హం అనే బంగారు నాణెంను ప్రవేశపెట్టాడు. ఇతనికి జిల్లిల్లాహి భగవంతుని నీడ, నాయబ్ ఏ కుద్హా అనే బిరుదులు కలవు. ఇరాన్కు చెందిన 3 పర్షియన్ సాంప్రదాయాలను తన రాజ దర్బార్లో ప్రవేశపెట్టాడు. అవి 1 సెజ్జా సాష్టాంగ నమస్కారం చేయడం, 2 ఫైబోస్ సుల్తాన్ పాదాలను ముద్దు పెట్టుకోవడం, 3 నవ్రోజ్ ఇది ఇరాన్ నూతన సంవత్సర దినం. రాచరికం దైవదత్తమే అనే సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. బెంగాల్ గవర్నర్ అయిన టుగ్రిల్ ఖాన్ క్రీస్తు శకం 1279లో తిరుగుబాటు ఇతని కాలంలో ముఖ్యమైనది. బాల్బన్ అనంతరం అతని మనుమడు కైకుబాద్ సింహాసనానికి వచ్చాడు. బానిస వంశంలో చివరివాడు కైకుబాద్. 2 ఖిల్జీ వంశం సైడ్ హెడ్డింగ్. ఖిల్జీ వంశంను స్థాపించినది జలాలుద్దీన్ ఖిల్జీ. జలాలుద్దీన్ ఖిల్జీ థగ్గులు అనే బందిపోటు దొంగలను ఢిల్లీ నుంచి బెంగాల్కు తరిమివేశాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ 1296 1316. జలాలుద్దీన్ ఖిల్జీని చంపి క్రీస్తు శకం 1296లో సింహాసనానికి వచ్చాడు. ఇతని అసలు పేరు ఆలీ గుర్సహన్స్. ఖిల్జీ వంశస్థులలో ముఖ్యమైన వాడు ఇతని దండయాత్రలు. ఉత్తర భారతదేశ దండయాత్రలు సైడ్ హెడ్డింగ్. గుజరాత్పై దాడి 1299. ఉల్లు ఖాన్ నస్రత్ ఖాన్ 1299లో గుజరాత్పై దాడి చేసి గుజరాత్ పాలకుడైన కర్ణదేవుని ఓడించి అతని భార్య కమలాదేవిని ఖిల్జీ వివాహం చేసుకుంటాడు. కర్ణదేవుడు కూతురు దేవల్ దేవిని తీసుకొని దేవగిరి పాలకుడు రామచంద్రదేవుడును ఆశ్రయిస్తాడు. 1299 1300లో రణతంబూర్పై రాజస్థాన్లో దాడి చేసి హంవీర దేవుణ్ణి వధించాడు. మేవాడ్పై దండయాత్ర 1303 సైడ్ హెడ్డింగ్. మేవాడ్ రాజధాని చిత్తోడ్. మేవాడ్ రాజు రాజా రతన్ సింగ్ భార్య రాణి పద్మిని 1303లో చిత్తోడ్పై దాడి చేసి రాజా రతన్ సింగ్ని ఓడించి వధించినాడు. రాణి పద్మిని జౌహార్ చేసుకుంది. ఖాజీర్ ఖాన్ను మేవాడ్కు రాజుగా చేస్తాడు. దక్షిణ భారతదేశ దండయాత్రలు క్రీస్తు శకం 1306 1312 సైడ్ హెడ్డింగ్. దక్షిణ భారతదేశ దండయాత్రలకు నాయకత్వం వహించింది మాలిక్ కాఫర్. రామచంద్రు దేవుడు గుజరాత్ రాజు అయిన కర్ణదేవునికి ఆశ్రయం ఇచ్చాడు. కప్పం కట్టడం లేదు కావున ఇతనిపై దండెత్తాడు. మాలిక్ కాఫర్ దేవగిరిపై దండయాత్ర చేసి క్రీస్తు శకం 1307 రామచంద్ర దేవుడును ఓడించి దేవల్ దేవిని అల్లావుద్దీన్ ఖిల్జీ కుమారుడు ఖాజీర్ ఖాన్కు ఇచ్చి వివాహం చేస్తాడు. వరంగల్పై దండయాత్ర క్రీస్తు శకం 1309. 2వ ప్రతాపరుద్రుడు ఓడిపోయి సంధి చేసుకున్నాడు. క్రీస్తు శకం 1311లో ద్వార సముద్రంపై దాడి చేసి 3వ వీరబల్లాలుడును ఓడించాడు. క్రీస్తు శకం 1311లో మధురపై దాడి చేసి సుందరపాండ్యుడు వీరపాండ్యుడును సింహాసనం ఎక్కిస్తాడు.
అలావుద్దీన్ ఖిల్జీ తన నాణేలపై రెండవ అలెగ్జాండర్ సికిందర్ ఈ సని అని ముద్రించాడు. దాగ్ పద్ధతిని ప్రవేశపెట్టాడు. హిందువులపై జిజియా పన్నును విధించాడు. మార్కెట్ సంస్కరణల కొరకు దివాన్ ఈ రియాసత్ సహానా ఈ మండి అనే అధికారులను నియమించాడు. ఢిల్లీలో సరాయి అదిల్ అనే మార్కెట్ను ఏర్పాటు చేశాడు. ఢిల్లీ కుతుబ్ మినార్ సమీపంలో అలయ్ దర్వాజాను నిర్మించాడు. సిరి అనే పట్టణాన్ని 1000 స్తంభాల రాజభవనాన్ని నిర్మించాడు. హజార్ సితూన్ భవన్ దాని పేరు. ఖిల్జీ వంశం చివరివాడు ముబారక్ ఖిల్జీ. 3 తుగ్లక్ వంశం 1320-1415 సైడ్ హెడ్డింగ్. తుగ్లక్ వంశాన్ని స్థాపించింది ఘాజీ మాలిక్ సియాజుద్దీన్ తుగ్లక్. ఢిల్లీ సమీపంలో తుగ్లకాబాద్ నిర్మించి రాజధానిగా చేసుకున్నాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ సైడ్ హెడ్డింగ్. మహమ్మద్ బిన్ తుగ్లక్ అసలు పేరు జునా ఖాన్. ఇతను భారతదేశ చరిత్రలో పరమత సహనం పాటించిన మొట్టమొదటి ముస్లిం చక్రవర్తి. హిందువుల పండుగలైన హోలీ, దివాళీ వంటి పండుగలలో పాల్గొన్న మొట్టమొదటి ఢిల్లీ సుల్తాన్. గంగా యమున అంతర్వేది ప్రాంతంలో భూమి శిస్తును పెంచాడు. 1325-26లో దివాన్ ఈ కోహి అనే వ్యవసాయ శాఖను ఏర్పాటు చేశాడు. ఢిల్లీ నుండి దేవగిరికి దౌలతాబాద్ రాజధానిని 1327లో మార్చాడు. క్రీస్తు శకం 1329లో దౌలతాబాద్ రాజధానిగా బాగా లేదని మరలా ఢిల్లీకి రాజధానిని మార్చాడు. ఢిల్లీకి దేవగిరికి మధ్య 700 కిలోమీటర్ల దూరం కలదు. రాగి నాణేల ముద్రణ 1329-30 బంగారు, వెండి నాణేలను బదులుగా రాగి నాణేలను ప్రవేశపెట్టాడు. దీనినే టోకెన్ కరెన్సీ అంటారు. ఇతని కాలంలో దక్షిణాన విజయనగర సామ్రాజ్యం 1336, బహమనీ రాజ్యం 1347 అనే స్వతంత్ర రాజ్యాలు ఏర్పడ్డాయి. ఇతను క్రీస్తు శకం 1351 గుజరాత్ దగ్గర ధట్టా సమీపంలో మరణించాడు. ఇతనిని చరిత్రకారులు ప్రిన్స్ ఆఫ్ మానియర్స్ అని అన్నారు. ఫిరోజ్ తుగ్లక్ సైడ్ హెడ్డింగ్. ఇతను ఖలీఫా నుండి నాయబ్ ఈ అమీర్ ఉల్ ఫిరోజ్ అనే బిరుదు పొందాడు. ఖాన్ ఈ జహాన్ మక్బూల్ ఇతనికి ప్రధానమంత్రి. సైనికులకు జాగీర్లు ఇచ్చే పద్ధతి ప్రవేశపెట్టాడు. ఒరిస్సాలోని భువనేశ్వర్ ఆలయం ధ్వంసం చేశాడు. ఫతేబాద్, హిస్సార్, ఫిరోజాబాద్, జాన్పూర్ అను నూతన నగరాల నిర్మాణం చేశాడు. అనాథలకు, వితంతువులకు శరణాలయాన్ని కట్టించి దానిలో పేదవారైన మహమ్మదీయ బాలికలకు వివాహాలు జరిపించేవాడు. దీనిని దివాని ఈ ఖైరత్ అంటారు. ఇతని స్వీయ చరిత్ర ఫతూహార్ ఈ ఫిరోజ్ షాహీ. ఢిల్లీలో దార్ ఉల్ షిఫా అనే వైద్యశాలను నిర్మించాడు. రైతులకు ఇవ్వబడిన తక్కావి అనే పంట రుణాలను మాఫీ చేశాడు. ఇతడు 5 కాలువలను నిర్మించాడు. అవి 1 యమునా, హిస్సార్ హర్యానా, 2 సట్లెజ్ ఘగ్గర్, 3 సిర్మూర్ హిమాచల్ ప్రదేశ్, హన్సీ హర్యానా, 4 ఘగ్గర్ ఫిరోజాబాద్ ఉత్తరప్రదేశ్, 5 యమునా ఫిరోజాబాద్ ఉత్తరప్రదేశ్. భారతదేశంలో బిందు సేద్యం ఇతని కాలంలోనే ప్రవేశపెట్టబడింది. తుగ్లక్ వంశంలో చివరివాడు నాసిరుద్దీన్ మహ్మద్. 4 సయ్యద్ వంశం 1415-1451. సయ్యద్ వంశాన్ని స్థాపించింది ఖిజిర్ ఖాన్. ఇతని బిరుదులు రాయత్ ఈ అలా, మన్సద్ ఈ ఆలీ. చిట్ట చివరి పాలకుడు అలావుద్దీన్ ఆలం షా. 5 లోడి వంశం 1451-1526 సైడ్ హెడ్డింగ్. లోడి వంశంను స్థాపించింది బహలాల్ లోడి. బహలాల్ లోడి కాలంలో అహ్మద్ యాద్గార్ తారిక్ ఈ సుల్తానా అఫ్ఘానా అనే గ్రంథాన్ని రచించాడు. సికిందర్ లోడి క్రీస్తు శకం 1504లో యమునా నది ఒడ్డున ఆగ్రా నగరమును నిర్మించాడు. సికిందర్ లోడి క్రీస్తు శకం 1506లో రాజధానిని ఢిల్లీ నుండి ఆగ్రాకు మారుస్తాడు. సికిందర్ లోడి గొప్ప కవి. ఇతని కలం పేరు నాంద్ పూమే యొక్క గుల్ రుక్. సికిందర్ లోడి కాలంలో అబుల్ ఫజల్ ప్రకారం కబీర్ ఉండేవాడు.
సికిందర్ లోడి భూమి కొలతకు గజ్ ఈ సికిందరీ అనే విధానమును ప్రవేశపెట్టాడు. సికిందర్ లోడి తర్వాత ఇబ్రాహీం ఖాన్ లోడి రాజ్యానికి వచ్చాడు. ఇబ్రాహీం ఖాన్ కాలంలో బాబర్ భారతదేశంపై దండెత్తి మొదటి పానిపట్టు యుద్ధంలో 1526 ఇబ్రాహీంను ఓడించి హతమార్చి మొఘల్ వంశంను స్థాపించాడు. ఢిల్లీ సుల్తానుల పరిపాలన విశేషాలు. ఇక్తా పద్ధతి సైడెడ్డింగ్. సుల్తానుల రాజ్యాన్ని ఇక్తాలుగా విభజించారు. ఇక్తాకు అధిపతి ముక్తి లేదా వాలి లేదా ఇక్తేదార్ లేదా నాయిం. జిల్లాలను సిక్ అనేవారు. దీనికి అధిపతి సిక్దార్. తాలూకాలను పరగణాలంటారు. దీని అధిపతి ఫౌజ్దార్. గ్రామాలను ఖుత్ అంటారు లేదా ముఖద్దం అనే గ్రామ పెద్దలు పరిపాలించేవారు. సైన్యం. గ్రామాలను ఖుత్ మరియు ముఖద్దం అనే గ్రామ పెద్దలు పరిపాలించేవారు. సైన్యం సైడెడ్డింగ్. సిద్ధ సైన్యం కలదు. దివాన్ ఈ అరీజ్ అనే మంత్రి సైనిక విషయాలు చూస్తాడు. వీరి సైన్యం అశ్వదళం, గజదళం, పదాతి దళం. అల్లావుద్దీన్ ఖిల్జీ జాగీర్దారీ వ్యవస్థను రద్దు చేసి సిద్ధ సైన్యాన్ని ప్రవేశపెట్టాడు. దివాన్ ఈ అరీజ్ అనే మంత్రి సైనిక విషయాలు చూసుకునేవాడు. ఆర్థిక వ్యవస్థ సైడెడ్డింగ్. బాల్బన్ కాలంలో మొదటిసారిగా అడవులను నరికించి వ్యవసాయ భూములుగా మార్చాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ వర్తకులందరూ మార్కెట్ల రిజిస్ట్రార్ల దగ్గర పేర్లను నమోదు చేసే పద్ధతిని ప్రవేశపెట్టాడు. ద్రవ్య విధానంలో రాగి నాణేలను క్రీస్తు 1329లో ప్రవేశపెట్టాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్. ఢిల్లీ సుల్తాన్ కాలంలో భాషా సారసత్వాలు సైడెడ్డింగ్. ఢిల్లీ సుల్తాన్ కాలంలో రాజభాష పర్షియన్. ఢిల్లీ సుల్తాన్ కాలంలో కవులలో అగ్రగణ్యుడు అమీర్ ఖుస్రూ. ఇతనిని ఉర్దూలో ఆదికవి అంటారు. అమీర్ ఖుస్రూ బాల్బన్ కుమారుడు. మహమ్మద్ నుండి ఘియాజుద్దీన్ వరకు ఉన్నాడు. అమీర్ ఖుస్రూ అల్లావుద్దీన్ ఖిల్జీ చరిత్రను వ్రాశాడు. జియావుద్దీన్ బరౌని, తారిక్ ఈ ఫిరోజ్ షాహీ, బాల్బన్ నుండి ఫిరోజ్ షాహ్ తుగ్లక్ వరకు గల చరిత్ర గురించి. గమనిక. అమీర్ ఖుస్రూ తబలా మరియు సితార్లు అనబడే కొత్త సంగీత వాయిద్యాలను కనుగొన్నాడు. ఇతను హిందుస్థానీ సంగీతంలో 18 కొత్త రాగాలను కనుగొన్నాడు. వాస్తు శిల్పాలు సైడెడ్డింగ్. వీరి నిర్మాణాల్లో మీనార్లు, రాజప్రసాదాలు, మసీదులు, సమాధులు ప్రధానమైన కట్టడాలు. కుతుబుద్దీన్ ఐబక్ కుతుబ్ మీనార్ ఢిల్లీకి 1199లో పునాదులు వేశాడు. ఇది 71.4 మీటర్ల ఎత్తు కలిగి 5 అంతస్తులుగా నిర్మించబడింది. ఇది నమాజ్ కోసం ఇరుగు పొరుగు ముస్లింలను ఆహ్వానించడానికి ఏర్పాటైంది. కుతుబ్ మీనార్ను ఇల్టుట్మిస్ 1229లో పూర్తి చేశాడు. ఫిరోజ్ తుగ్లక్ మరమ్మతులు చేశాడు. కుతుబుద్దీన్ ఐబక్ కువ్వత్ ఉల్ ఇస్లాం మసీద్ ఢిల్లీలో నిర్మించాడు. అడాయి దిన్కా జోంప్రా మసీదు అజ్మీర్లో నిర్మించాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ సైడెడ్డింగ్. అలయ్ దర్వాజా ఢిల్లీ. ఇది కుతుబ్ మినార్కు ద్వారం. నిజాముద్దీన్ జౌలియా మసీదు ఢిల్లీ. సిరి అనే పట్టణం ఢిల్లీలో కట్టించాడు. తుగ్లకాబాద్ ఘియాజుద్దీన్ తుగ్లక్ కట్టించాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ జహన్పన్ దౌలతాబాద్ అనే పట్టణంను కట్టించాడు. నసీముద్దీన్ లాల్ గుంబాద్ భవనం నిర్మించాడు. ముబారక్ షా సికిందర్ లోడి వజీర్ మోతీ మసీద్ ఢిల్లీను నిర్మించాడు. ఢిల్లీ సుల్తానుల కాలంలో ఇండో ఇస్లామిక్ అనే శైలి రూపుదిద్దుకుంది. 7. తూర్పు గంగా రాజ్యం. కళింగ నగరి రాజధానిగా ఒరిస్సాను అనేక శతాబ్దాలుగా పాలించిన వంశం తూర్పు గంగా వంశం. తూర్పు గాంగులు 11-13వ శతాబ్దంలో ఒరిస్సాలో అద్భుతమైన హిందూ దేవాలయాలను నిర్మించారు. అవి 1 లింగరాజు ఆలయం భువనేశ్వర్లో. ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో అనంతవర్మ చోడగంగా నిర్మించాడు.
2. జగన్నాథ ఆలయం. పూరిలో ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో అనంతవర్మ చోడగంగ నిర్మించాడు. 3. సూర్య దేవాలయం. కోణార్కులోని ఈ ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ కేంద్రంగా గుర్తించింది. 13వ శతాబ్దంలో దీనిని నరసింహ అనే గాంగరాజు నిర్మించాడు. ఈ ఆలయం రథాకారంలో నిర్మించబడుట వలన దీనిని బ్లాక్ పగోడా అని పిలుస్తారు. ఈ ఆలయ చక్రాలు అందమైన శృంగార శిల్పాలతో అలంకరించబడ్డాయి. 8. బహుమని రాజ్యం. రాజధాని గుల్బర్గా. ఈ రాజ్యం 1489-1520 మధ్యకాలంలో 5 చిన్న రాజ్యాలుగా విడిపోయింది. అవి: 1. బీహార్ 1484. దీని స్థాపకుడు ఫతే ఉల్లా ఇమాద్ షా. 2. అహ్మద్ నగర్ 1489. దీని స్థాపకుడు మాలిక్ అహ్మద్. చాంద్ బీబీ ఈ వంశానికి చెందినది. ఈమె ప్రధాని మాలిక్ అంబర్ భారతదేశంలో గొరిల్లా యుద్ధాన్ని ప్రవేశపెట్టారు. బీజాపూర్ 3. బీజాపూర్ దీని స్థాపకుడు యూసఫ్ ఆదిల్ షా. 4. గోల్కొండ 1512. దీని స్థాపకుడు సుల్తాన్ కులీ కుతుబ్ షా. 5. బీదర్ 1526. దీని స్థాపకుడు అమీర్ అలీ బరీద్. వీటిలో బీజాపూర్, గోల్కొండ పెద్ద రాజ్యాలుగా అవతరించాయి. బహమనీ రాజ్యం తుగ్లక్ కాలంలో క్రీస్తు శకం 1347లో స్థాపించబడింది. దౌలతాబాద్ రాజధానిగా దక్కన్లో స్వతంత్ర ముస్లిం రాజ్యస్థాపన జరిగింది. ఢిల్లీ సుల్తాన్ అయిన మహమ్మద్ తుగ్లక్ వీరిని అణచడానికి సైన్యాన్ని పంపగా అలావుద్దీన్ హసన్ గంగు బహమనీసా సుల్తాన్ను సైన్యాన్ని ఓడించి గుల్బర్గా రాజధానిగా బహమనీ రాజ్యంను స్థాపించాడు. బహమనీ రాజ్యం యొక్క పాలన 1518 వరకు నిలిచింది. హసన్ గంగు హరిహర బుక్కరాయల సోదరులకు సమకాలికుడు. విజయనగర బహమనీ వైరం ఇతని కాలంలో జరిగింది. 1వ మహమ్మద్ షా హసన్ గంగు కుమారుడు. 8 మంది మంత్రులతో మంత్రివర్గం కలదు. ఇతని మంత్రి సైఫుద్దీన్. ఫిరోజ్ షా గుల్బర్గా సమీపంలో ఫిరోజాబాద్ నూతన నగరం గుల్బర్గాలో మసీదును నిర్మించాడు. 3వ మహమ్మద్ షా బహమనీ రాజ్యంలో గొప్పవాడు. ఇతని ప్రధాని మహమూద్ గవాన్. గవాన్ పారసీక కుటుంబంలో 1404లో జన్మించాడు. ఇతను 2వ అలావుద్దీన్ కొలువులో చేరాడు. బహమనీ రాజ్యంలో చివరివాడు 4వ మహమ్మద్ షా. 3వ మహమ్మద్ షా కాలంలో నికిటర్ రష్యా వచ్చాడు. 3వ మహమ్మద్ కాలంలో నికిటర్ రష్యా నుంచి వచ్చాడు. గవాన్ కాలంలో బీదర్లో మదరసా గొప్ప విద్యా కేంద్రం. గవాన్ రాజ్యాన్ని 8 తరఫులుగా విభజన చేశాడు. తరఫ్ అధికారి, తరఫ్దార్. 9. మొఘల్ సామ్రాజ్యం. చాప్టర్ 9 మొఘల్ సామ్రాజ్యం. మొఘలులు క్రీస్తు శకం 1526-1857 వరకు ఢిల్లీ మొదలుకొని భారత ఉపఖండమంతా పరిపాలించారు. మొఘల్ అనే పదం మంగోల్ అనే పదం నుండి ఉద్భవించింది. మొఘలులు మధ్య ఆసియాలో ఉజ్బెకిస్తాన్, మంగోలియా దేశాలకు చెందినవారు. ఆధారాలు సైడెడింగ్. తుజక్ ఈ బాబర్, హుమయూన్ నామా గుల్బదన్ బేగం, తారిక్ ఈ షేర్షా అబ్సాస్ షేర్వానీ, అక్బర్ నామా ఐని అక్బరీ అబుల్ ఫజుల్, తారిక్ ఈ ఫెరిష్టా మహమ్మద్ ఖాసిం ఫెరిష్టా, తుజక్ ఈ జహంగీర్ స్వీయ చరిత్ర, పాబాద్షానామా అబ్దుల్ హమీద్ లహరి రాజకీయ చరిత్ర. బాబర్ 1526-1530 సైడెడింగ్. మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించినది బాబర్. బాబర్ అసలు పేరు జహీరుద్దీన్ మహమ్మద్ బాబర్. ఇతని తల్లి కల్గుగ్ సిరాగ్ ఖాన్, తండ్రి ఓమర్ షేక్ మీర్జా. 1504లో కాబూల్ను వశపరుచుకున్నాడు. 1526 ఏప్రిల్ 21న ఢిల్లీ సుల్తాన్ ఇబ్రహీం లోడిని మొదటి పానిపట్ యుద్ధంలో ఓడించి
ఢిల్లీలో మొఘల్ పాలనను స్థాపించాడు. 1527 మార్చి 17న కన్వా యుద్ధంలో మేవాడ్ పాలకుడు రాణా సంగ్రామ సింగ్ను ఓడించాడు. 1528 జనవరి 20న చందేరి యుద్ధంలో మాల్వా పాలకుడు మేదిని రాయిని ఓడించాడు. 1529 మే 6న గోగ్రా యుద్ధంలో మహ్మద్ లోడీని ఓడించారు. ఇతను ఇబ్రహీం లోడీ సోదరుడు. 1530వ సంవత్సరంలో 48 సంవత్సరాల వయసులో మరణించాడు. బాబర్ సమకాలీకుడు శ్రీకృష్ణదేవరాయలు. బాబర్కు గల బిరుదులు ఉద్యానవనాల రాజు, స్వీయ చరిత్రల రాజు. బాబర్ తన ఆత్మకథ తుజక్ ఈ బాబరీ టర్కీ. బాబర్ సమాధి కాబూల్లో కలదు. హుమయూన్ 1530-1556 సైడ్ హెడ్డింగ్. ఇతని అసలు పేరు నాసిరుద్దీన్ మహ్మద్ హుమయూన్. హుమయూన్ అనగా అదృష్టవంతుడు అని అర్థం. ఇతని సోదరి గుల్బదన్ బేగం రాసిన హుమయూన్ నామా ఇతని చరిత్రకు ఆధారం. 1530లో కలంజర్పై దండెత్తి విజయం సాధించాడు. 1537 చునార్ కోట ఆక్రమణ బీహార్ సమయంలో హుమయూన్ చేతిలో షేర్షా ఓడిపోతాడు. 1539 చౌసా యుద్ధంలో షేర్షా చేతిలో హుమయూన్ ఓటమి చెందాడు. 1540లో కనౌజ్ యుద్ధంలో ఓడిపోయి షేర్షా ఇరాన్లో సఫావిదాస్ సహాయాన్ని పొందాడు. హుమయూన్ తిరిగి పర్షియా పాలకుడు సత్తమ్స్ సహకారంతో 1555లో ఢిల్లీ పాలకుడు సికిందర్ సూర్ను ఓడించి ఢిల్లీ ఆగ్రాలను ఆక్రమించాడు. 1556లో ఢిల్లీ గ్రంథాలయం మెట్ల మీద నుండి జారి కిందపడి చనిపోయాడు. హుమయూన్ సమాధి ఢిల్లీలో ఉంది. దీనిని ఇతని భార్య హమీదాబాను బేగం కట్టించినది. షేర్షా 1540-45 సైడ్ హెడ్డింగ్. ఇతను 1472లో జన్మించాడు. ఆఫ్ఘన్ జాతీయుడు. ఇతను సూర్ వంశస్థుడు. షేర్షా అసలు పేరు ఫరీద్. దక్షిణ బీహార్ పాలకుడు బహర్ఖాన్ లోహానీ కొలువులో చేరుతాడు. యాజమానితో వేటకు వెళ్ళి పులిని చంపటంలో ఇతను షేర్ ఖాన్ అనే బిరుదును పొందాడు. ఇతను మాల్వా, ముల్తాన్, రాజస్థాన్, బుందేల్ఖండ్ ప్రాంతాలను జయించాడు. చౌసా 1539, కనౌజ్ 1540 యుద్ధంలో హుమయూన్ను ఓడిస్తాడు. షేర్షా అనగా బురదలో నుంచి వికసించిన పుష్పం. త్రిపాఠి గ్రాండ్ ట్రంక్ రోడ్ను బెంగాల్లో సోనార్గం నుండి పాక్లోని అటోక్ వరకు వేయించాడు. షేర్షా సామ్రాజ్యాన్ని 47 సర్కారులుగా విభజన చేశాడు. సికిర్దార్ ఈ సిక్ సర్కారులను పరగణాలుగా విభజన కొన్ని వందల గ్రామాల సముదాయం. పరగణాలలో శాంతి భద్రతలు సిక్దార్. పరగణలో రెవెన్యూ సివిల్ అమీన్. గ్రామాలలో పట్వారీ, చౌకీదారులు అనే అధికారులు ఉండేవారు. ప్రభుత్వ అధికారులను బదిలీ చేసే పద్ధతిని మొట్టమొదట ప్రవేశపెట్టాడు. షేర్షా మంత్రిమండలి సైడ్ హెడ్డింగ్. 1 దివాన్ ఈ వజీర్ ప్రధానమంత్రి. 2 దివాన్ ఈ అరీజ్ సైనిక వ్యవహారాల మంత్రి. 3 దివాన్ ఈ రసాలత్ విదేశీ వ్యవహారాలు. 4 దివాన్ ఈ ఇస్సా రాజశాసనాలు ఉత్తర ప్రత్యుత్తరాలు. 5 దివాన్ ఈ ఖాజీ న్యాయ వ్యవహారాలు. 6 దివాన్ ఈ బరీద్ గూఢచార వ్యవహారాలు. గుర్రాలపై ముద్రలు వేయించాడు. 1/3 వంతు శిస్తు వసూలు చేశాడు. పట్టాలను ఇచ్చాడు. దామ్ అనే వెండి నాణేలను ప్రవేశపెట్టాడు. ఢిల్లీలో పురాణ ఖిల్లా, జీలం నది ఒడ్డున రోహటాస్ దుర్గం, ససారాం. బీహార్లో షేర్షా సమాధి భవన నిర్మాణానికి తార్కాణాలు. 1545లో కలింజర్ కోటను ఆక్రమిస్తున్నప్పుడు గన్ పౌడర్ ప్రేలుడు ప్రమాదంలో షేర్షా మరణించాడు. ఇతని సమాధి ససారాంలో ఉంది. అక్బర్ 1556-1605 సైడ్ హెడ్డింగ్.
ఇతని అసలు పేరు జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్. అక్బర్ 1542 నవంబర్ 23న అమర్కోటలో రాణా ప్రసాద్ ఆశ్రమంలో హుమయూన్ హమీదా బాను బేగంలకు జన్మించాడు. 1556లో తండ్రి మరణించగా 1556 ఫిబ్రవరి 14న ఇతని సంరక్షకుడు భైరామ్ ఖాన్ కల్నౌర్ పంజాబ్లో అక్బర్ను చక్రవర్తిగా ప్రకటిస్తాడు. అప్పటికి అతని వయసు 14 సంవత్సరాలు. పంజాబ్ నుండి ఢిల్లీ చేరేలోగా హేము ఢిల్లీ సింహాసనాన్ని ఆక్రమించాడు. భైరామ్ ఖాన్ సహాయంతో అక్బర్ హేమును 1556 నవంబర్ 5న రెండవ పానిపట్టు యుద్ధంలో ఓడించాడు. భైరామ్ ఖాన్ సంరక్షణ 1560 వరకు కొనసాగింది. అక్బర్ భైరామ్ ఖాన్ను ప్రేమతో ఖాన్ బాబా అని పిలిచేవారు. దండయాత్రలు సైడ్ హెడ్డింగ్ 1561లో మాల్వా పాలకుడు బాజ్ బహదూర్ను ఓడించాడు. 1564లో గోండ్వానా మధ్యప్రదేశ్ ఉత్తర భాగంలో కలదు. దుర్గావతి పాలకురాలు హసన్ ఖాన్ నాయకత్వంలో దాడి జరిగింది. దుర్గావతి ఆత్మాహుతి చేసుకుంది. 1572లో గుజరాత్ పాలకుడు 3వ ముజఫర్ షా అక్బర్కు లొంగిపోయాడు. 1576లో మేవాడ్ సిసోడియా వంశస్థులు ప్రాంత పాలకుడు రాణా ప్రతాప్ను హల్దీఘాట్ యుద్ధంలో అక్బర్ ఓడించాడు. 1599లో ఖాందస్ పాలకుడు ముబారక్ షా అక్బర్తో సంధి చేసుకున్నాడు. ఇది చివరి దండయాత్ర. అక్బర్ దీనికి చిహ్నంగా ఫతేపూర్ సిక్రీలో బులంద్ దర్వాజాను నిర్మించాడు. అక్బర్ 1593లో అహ్మద్ నగర్పై దాడి చేసి చాంద్ బీబీ అనే పాలకురాలు వీరోచితంగా పోరాడి ఓడిపోయి బీరారును మొఘలులు స్వాధీనంలో ఉంచింది. అక్బర్ తన కుమారుడు తిరుగుబాటు వలన 1605లో మరణించాడు. అక్బర్ తన సామ్రాజ్యాన్ని 15 సుబాలుగా విభజించాడు. సుబాలు సర్కారులు ఫౌజ్దార్, పరగనా, కానుంగో లేదా సిక్ దారి, గ్రామం, ముఖద్దం, పట్వారీ. సైన్యాన్ని పోషించే ఉద్యోగులను మున్సబ్దారులు అంటారు. దిన్ ఈ ఇలాహీ 1582లో మతాన్ని తాహీద్ ఈ ఇలాహీ ఏర్పాటు చేశాడు. ఈ మతానికి ప్రధానాచార్యుడు అబుల్ ఫజుల్. 1562లో యుద్ధ ఖైదీలను బానిసలుగా మార్చే పద్ధతిని రద్దు చేశాడు. 1563లో తీర్థయాత్రికుల పన్నును రద్దు. 1564లో జిజియా పన్నును రద్దు చేశాడు. 1575లో ఫతేపూర్ సిక్రీలో ఇబాదత్ ఖాన్ అనే ప్రార్థనా మందిరమును ఏర్పాటు చేశాడు. తులసీదాస్ రామచరిత మానస్ అక్బర్ కాలం నాటి వ్యక్తి. తాన్ సేన్ అక్బర్ ఆస్థానంలో గాయకుడు. అక్బర్ నామా ఐనీ అక్బరీ అబుల్ ఫజల్ రచించాడు. జహంగీర్ 1605-1627. జహంగీర్ అసలు పేరు సలీం. జహంగీర్ అనగా ప్రపంచ విజేత అని అర్థం. 1605లో నూరుద్దీన్ మహమ్మద్ జహంగీర్ పేరుతో సింహాసనాన్ని అధిష్ఠించాడు. సత్వర న్యాయం కోసం యమునా నది ఒడ్డున ఉన్న ఆగ్రా కోటలో న్యాయ గంటను ఏర్పాటు చేశాడు. మద్యపానం మరియు పొగాకు వాడకాన్ని నిషేధించాడు. పెద్ద కుమారుడు ఖుస్రోకు ఆశ్రయం ఇచ్చాడు అని సిక్కుల 5వ గురువైన గురు అర్జున్ సింగ్ను 1606లో చంపివేస్తాడు. పెద్ద కుమారుడు శుక్రోకు ఆశ్రయం ఇచ్చాడు అని సిక్కుల 5వ గురువైన గురు అర్జున్ సింగ్ను 1606లో చంపివేస్తాడు. 1615లో మేవాడ్ ఆక్రమణ రాణా అమర్ సింగ్ను ఓడించాడు. 1620లో కాంగా ఆక్రమణ. ఈ విజయాలకు కారణం ఖుర్రం షాజహాన్. ఇంగ్లీషు వారు తొలిసారిగా ఇతని కాలంలో వచ్చారు. 1608లో మొదటి జేమ్స్ అనుమతితో కెప్టెన్ హాకిన్స్ జహంగీర్ వద్దకు రాయబారంగా వచ్చాడు. 1615లో మొదటి జేమ్స్ అనుమతితో థామస్ రో జహంగీర్ వద్దకు వచ్చాడు. ఇతని అనుమతితో సూరత్ ఫ్యాక్టరీని నిర్మించారు. 1611లో నూర్జహాన్తో వివాహం జరిగింది. ఈమె అసలు పేరు
మెహరున్నీసా వివాహం తర్వాత నూర్జహాన్ ప్రపంచ వెలుగు, నూర్ మగల్ అంతఃపుర సుందరి, మొఘల్ దర్బారులో జరిగే ఘురోకా ఈ దర్శనకు తానే దర్శనమిచ్చేది. షాజహాన్ 1628-1658 సైడ్ హెడ్డింగ్. ఇతని పూర్తి పేరు ఆలా హజరత్ అబుల్ ముజఫర్ షాహాబుద్దీన్ మహమ్మద్ ఖుర్రం. ఖుర్రం షాజహాన్ అనే బిరుదుతో క్రీస్తు 1628లో సింహాసనంను అధిష్ఠించాడు. దక్కన్ రాజ్యాలైన బేజాపూర్, గోల్కొండను జయించి మొఘలులకు సామంత రాజ్యాలుగా మార్చాడు. షాజహాన్ పాలనాకాలం మొఘల్ చరిత్రలో స్వర్ణయుగం. ఇతని కాలంలో సంస్కృత కవి జగన్నాథ పండితుడు ఉన్నాడు. ఈయన రసగంగాధరం, గంగాలహరి, గంగానది గ్రంథాలను రాశాడు. అబ్దుల్ హమీదుల హరి చరిత్రకారుడు పాదుషా నామా దీనిని 3వ జార్జికి ఇంగ్లాండ్ అంకితం ఇచ్చాడు. తాజ్మహల్ను ముంతాజ్ బేగం జ్ఞాపకార్థంగా యమునా నది తీరంలో షాజహాన్ కట్టించాడు. దీనిని నిర్మించడానికి 22 సంవత్సరాలు పట్టింది, 1631 నుంచి 1653 వరకు. ఇది ఉస్తాద్ ఈసా ఆధ్వర్యంలో నిర్మించబడింది. షాజహాన్ ఆస్థానంలోని ప్రధాన శిల్పి ఉస్తాద్ ఈసా. షాజహాన్ ఇంజనీర్ రాజుగా పిలువబడ్డాడు. 1657లో ఇతడు జబ్బును పడగా 4 కుమారులు వారసత్వ యుద్ధంలో 3వ వాడు ఔరంగజేబు 1658లో సింహాసనం అధిష్ఠించాడు. ఔరంగజేబు 1658-1707 సైడ్ హెడ్డింగ్. ఔరంగజేబు 1618 నవంబర్ 3న ఉజ్జయిని సమీపంలోని దోహార్లో జన్మించాడు. ఇతడు సున్నీ మతస్థుడు. ఇతని బిరుదు అలంగీర్ అనగా విశ్వవిజేత అని అర్థం. ఇతని పూర్తి పేరు మొహియుద్దీన్ మహ్మద్ ఔరంగజేబ్. ఇతడు బాగా చదువుకున్నాడు. ఇతనికి పారసీక, హిందీ, టర్కీ, అరబ్బీ భాషలు తెలుసు. ఇతనిపై దారాషికో, షాషుజా, మురాద్ బక్ష్, రోషనారా, జహనారా, గోరారాలు తిరుగుబాటు చేశారు. ధర్మత్ సమూగర్ యుద్ధంలో 1658-59 దారాషికోను ఓడించడంతో రాజధాని వదిలి పారిపోయాడు. షాషుజాను ఖాజ్వా 1658 అలహాబాద్ వద్ద ఓడిస్తే 1658 అహ్మదాబాద్ వద్ద ఓడిస్తే అరకాన్కు పారిపోయాడు. విజయాలు సైడ్ హెడ్డింగ్. రాజపుత్రుడు దుర్గాదాసు నాయకత్వంలో తిరుగుబాటు చేశాడు. సిక్కుల మత గురువు అయిన గురు తేజ్ బహదూర్ను 9వ వాడు సిక్కుల మత గురువు అయిన గురు తేజ్ బహదూర్ను చంపించాడు. దక్కన్లో శివాజీ నాయకత్వాన మహారాష్ట్ర రాజ్యం 1674లో ఏర్పడింది. శివాజీ మొఘలులను ఎదిరించి స్వతంత్రాన్ని నెలకొల్పాడు. దక్కన్ రాజ్యాలైన బీజాపూర్ 1685, గోల్కొండ 1687లో ఆక్రమించుకున్నాడు. ఇతడు 1707లో మరణించాడు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో ఖులాదాబాద్ అనే పట్టణంలో ఔరంగజేబ్ సమాధి చేయబడ్డాడు. మొఘలుల పరిపాలనా విధానం. వీరిది కేంద్రీకృతమైన పరిపాలన. చక్రవర్తి సర్వాధికారి, శాసనాధికారి, సైన్యాధికారి, న్యాయాధికారి, మంత్రులు, వకీల్, ప్రధానమంత్రి, 2 వజీర్ ఆర్థిక మంత్రి, 3 మీర్ బక్షి యుద్ధ మంత్రి, 4 సదర్ ఉస్ మత దాన ధర్మాలు, 5 సదర్ ఖాజీ న్యాయమంత్రి. సామ్రాజ్య విభాగాలు. సుబాలు సుబేదార్, సర్కార్ ఫౌజ్దార్, పరగణ కానుంగో లేదా సిక్దార్, గ్రామం ముఖద్దం పట్వారీ. 1605లో ఆగ్రా దివానీ ఈ ఖాస్ భవనంలో ఘారోకా ఈ దర్శన్ నిర్వహించారు. ఆర్థిక సంస్కరణలు. భూమిని సర్వే చేయించి పంటను బట్టి శిస్తు నిర్ణయించేవారు. దీనిని రైత్వారీ పద్ధతి అంటారు. 1/3 వంతు పన్నును వసూలు చేసేవారు.
ఆర్థిక మంత్రి రాజా తోడర్మాల్ సహాయంతో భూమి శిస్తు విధానాన్ని ప్రవేశపెట్టాడు. వీరి రెవెన్యూ విధానాన్ని జబ్త్ దస్ సహాల్గా విభజిస్తారు. మధ్యవర్తులుగా ఉన్న వారిని జమీందారులు అంటారు. సామాజిక పరిస్థితులు సైడ్ హెడ్డింగ్. పితృస్వామ్య వ్యవస్థ అమలులో ఉంది. వరకట్నం ఆచారంలో ఉంది. అక్బర్ సతీ సహగమన నిషేధానికి పాటుపడ్డాడు. ఔరంగజేబ్ ప్రజల నైతిక జీవనాన్ని గమనించడానికి మొహత్సిబ్ అనే మతాధికారులను నియమించాడు. హరేం పర్షియన్ పదం అనగా పవిత్రమైన భవనం. దీనిని గురించి హుమయూన్ నామాలో కలదు. మత పరిస్థితులు సైడ్ హెడ్డింగ్. మొఘలులు సున్నీ ముస్లింలు. ఒక్క ఔరంగజేబ్ మాత్రమే మతోన్మాది. మిగతా వారందరూ పరమత సహనం పాటించారు. అక్బర్ మత సహనంతో ఇతరులకు మార్గదర్శకుడయ్యాడు. అక్బర్ హిందువుల నుండి వసూలు చేసే జిజియా యాత్రికాల పన్ను రద్దు చేశాడు. రాజపుత్ర స్త్రీలను పెండ్లి చేసుకుని స్నేహం వహించాడు. హిందువులకు ఉన్నత పదవులను ఇచ్చి గౌరవించాడు. ఫతేపూర్ సిక్రీలో 1575లో ఇబాదత్ ఖాన్ ప్రార్థనా మందిరం ఏర్పాటు. 1579 సెప్టెంబర్ 2న అమోఘత్వ ప్రకటన చేశాడు. 1582లో దీన్ ఈ ఇలాహీ నూతన మతాన్ని స్థాపించాడు. దీనిలో రాజా బీర్బల్ తప్ప ఎక్కువ హిందువులు చేరలేదు. అక్బర్ ప్రవేశపెట్టిన విధానాలన్నీ అబుల్ ఫజుల్ అక్బర్నామా 1595లో వివరించాడు. అక్బర్ మనస్సులో సుల్హే ఈ కుల్ ప్రపంచ శాంతి అనే భావన ఉంది. సారస్వతాభివృద్ధి సైడ్ హెడ్డింగ్. వీరి అధికార భాష పారసీకం. బాబర్ తుర్కీ భాషలో రచించిన తుజకి ఈ బాబరీ పారసీక భాషలోకి అనువదించారు. షాజహాన్ కుమారుడు తారాషికో గొప్ప విద్వాంసుడు. ఉపనిషత్తులు భగవద్గీతను పారసీక భాషలోకి అనువదించాడు. ఈయన వ్రాసిన గ్రంథం మహాసముద్ర సంగ్రామం. ఉద్యానవనాలనే చార్బాగ్ అంటారు. తులసీదాస్ రామచరిత మానస్. సూరదాస్ సూర్ సాగర్. జగన్నాథ పండితరాయలు రసగంగాధరం గంగాలహరి. అబ్దుల్ హమీద్లా హరి. పాద్షానామా. ఉద్యానవనాలు సైడ్ హెడ్డింగ్. మొఘల్ చక్రవర్తులు భారతదేశంలో అనేక సుందర ఉద్యానవనాలను అభివృద్ధి చేశారు. అవి కొన్ని: 1. అక్బర్ కాశ్మీర్లోని శ్రీనగర్లో నసీం బాగ్ను నిర్మించాడు. 2. జహంగీర్ లాహోర్లో సాదరా అనే ప్రాంతంలో దిల్కుష్ గార్డెన్ మరియు కాశ్మీర్లో షాలిమార్ గార్డెన్ను నిర్మించాడు. 3. మొఘల్ అధికారి అయిన అసఫ్ ఖాన్ కాశ్మీర్లో నిషాత్ బాగ్ను నిర్మించాడు. వాస్తు శిల్ప కళలు సైడ్ హెడ్డింగ్. మొఘలుల కట్టడాలలో మధ్య ఆసియా ఇస్లాం మతస్థుల వాస్తు హిందువుల శిల్పకళా సమ్మేళనం కనిపిస్తుంది. ఈ తరహా కట్టడాలను అక్బర్ ప్రోత్సహించాడు. అక్బర్ ఫతేపూర్ సిక్రీ అనే కొత్త రాజధానిని ఆగ్రా దగ్గర కట్టించాడు. ఇక్కడి ఇబాదత్ ఖానా, పంచమహల్, జోధ్బాయ్ భవనం వివిధ పద్ధతులలో కట్టారు. షాజహాన్ యమునా నది ఒడ్డున తన భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్థం తాజ్మహల్ కట్టించాడు. ఇది ప్రపంచ వింతలలో ఒకటి. ఆఫ్ఘన్ రాజు షేర్షా కాలంలో సంసారంలో సమాధి, ముసోలియం, ఢిల్లీలో పురాణ కిల్లా మొదలైనవి హిందూ ముస్లిం వాస్తుశిల్ప సమ్మేళనానికి ఉదాహరణలు. చరిత్రకారులు చార్బాగ్ను నదీముఖ ఉద్యానవనంగా వర్ణించారు. ఔరంగాబాదులోని బీబీ కా మక్బరా, ఇది ఔరంగజేబ్ భార్య రబియా ఉద్ దుర్రానీ సమాధి. ఈమె అసలు పేరు దిల్రా బాను బేగం. ఔరంగజేబ్ కుమారుడు ఆజం షా దీనిని నిర్మించాడు. ఇది తాజ్మహల్ను పోలి ఉండడంతో దీనిని దక్కన్ తాజ్మహల్ అని పిలుస్తారు. చిత్రకళ సైడ్ హెడ్డింగ్. హిందూ పారసీక సమ్మేళనంతో మొఘలుల చిత్రకళా పద్ధతి పెంపొందింది. ఇరాన్ నుంచి వలస వచ్చిన ముల్లా అబ్దుల్ సమద్ మరియు సయ్యద్ అబీ తబ్రేజీ హుమయూన్ ఆస్థానంలోని అత్యంత గొప్ప చిత్రకారులు. జహంగీర్ కాలంలో మొఘల్ చిత్రకళ అత్యున్నత శిఖరాలకు తాకింది.
ఇతని ఆస్థానంలోని ఉస్తాద్ మన్సూర్ మొఘల్ చిత్రకారుల్లో అందరికంటే గొప్పవాడు. జహంగీర్ ఇతనిని ఇతనికి సిరిన్ కలం అనే బిరుదునిచ్చాడు. జంతువులు మరియు పక్షుల బొమ్మలు గీయడంలో ఇతను సిద్ధహస్తుడు. 10 మరాఠాలు. చాప్టర్ 10 మరాఠాలు. మహారాష్ట్ర రాజ్య నిర్మాత శివాజీ 1627-1680 సైడ్ హెడ్డింగ్. శివాజీ 1627 ఏప్రిల్ 20న సాజీ భోంస్లే జిజియాబాజీకి శివనేర్ దుర్గంలో జన్మించాడు. సాజీ భోంస్లే అహ్మద్నగర్ కొలువులో ఉండగా పూనా జాగీరు లభించింది. తర్వాత సాజీ బీజాపూర్ కొలువులో చేరాడు. శివాజీ సంరక్షకుడు దాదాజీ కొండదేవ్ చిన్నతనంలోనే రామాయణ, మహాభారత గాథలు, పురాణ నాయకుల వీరగాథలను శివాజీకి తన తల్లి నేర్పించింది. ఒక విధంగా హిందూ ధర్మ రక్షణకు మరియు మరాఠీ రాజ్య స్థాపనకు శివాజీ పూనుకోవడానికి ఈమె కారణం. దాదాజీ కొండదేవ్ శివాజీకి యుద్ధ విద్యలు, గుర్రపు స్వారీ నేర్పించాడు. సమర్థ రామదాసు హిందూ ధర్మం, భరతమాత పట్ల అభిమానం గూర్చి నేర్పాడు. దశబోధ ఉత్తమ పురుష రాశాడు. శివాజీ మత గురువు సమర్థ రామదాస్. సైనిక విజయాలు సైడ్ హెడ్డింగ్. క్రీస్తు శకం 1646లో 19 సంవత్సరాల వయసు బీజాపూర్ ఆధీనంలో ఉన్న తోరణ కోటను ఆక్రమించాడు. తర్వాత శివాజీ రాయగఢ్, చనక, కొండాన దుర్గాలను స్వాధీనం చేసుకుంటాడు. రాయగఢ్ అనే నూతన కోటను నిర్మించి రాజధానిగా పరిపాలించాడు. శివాజీని లొంగదీసుకోవడం కోసం తండ్రిని బీజాపూర్ సుల్తాన్ బంధించాడు. తండ్రిని విడిపించి 1649-55 మధ్య 6 సంవత్సరాలు బీజాపూర్పై దండయాత్రలు నిలిపివేశాడు. ఏడి 1656లో సర్దార్ చంద్రరావు నుండి జావాలి ఆక్రమణ. ఏడి 1657 నాటికి కొంకన్, మహాలి, భవానీ దుర్గాల ఆక్రమణ. బీజాపూర్తో యుద్ధం 1659 నవంబర్ 2 సైడ్ హెడ్డింగ్. బీజాపూర్ సుల్తాన్ శివాజీని చంపమని అఫ్జల్ ఖాన్ అనే సైన్యాధిపతిని పంపాడు. కానీ శివాజీ తెలివిగా ఇతని కుట్ర నుండి తప్పించుకొని అఫ్జల్ ఖాన్ను వధించాడు. ఇక్కడ లభ్యమైన ధన రాసులను రాయ్గఢ్కు తరలించాడు. మొఘలులతో పోరాటం 1663 ఏప్రిల్ 15 సైడ్ హెడ్డింగ్. శివాజీ విజృంభణ ఔరంగజేబును కలవరపెట్టింది. శివాజీని అణచడానికి ఔరంగజేబు మేనమామ అయిన షాయిస్తా ఖాన్ను ఎంపిక చేశాడు. శివాజీ 1663 ఏప్రిల్ 15న పూనాలో ఉన్న షాయిస్తా ఖాన్ కుమారుడు అబ్దుల్ ఫతా చనిపోతాడు. పూనాలో ఉన్న షాయిస్తా ఖాన్పై దాడి చేయగా పారిపోయాడు. సూరత్ ముట్టడి 1664 జనవరి 10. భారతదేశంలో భాగ్యవంతమైన ఓడరేవు ఇది. సూరత్ పాలకుడు ఇనయత్ ఖాన్ 1664లో ఇనయత్ ఖాన్ శివాజీతో సంప్రదింపుల కొరకు రాయబారిని పంపగా అతన్ని ఖైదు చేసి సూరత్ను 4 రోజుల పాటు దోచుకున్నాడు. పురందర్ సంధి 1665 జూన్ సైడ్ హెడ్డింగ్. ఔరంగజేబు శివాజీపైకి అత్యంత శక్తివంతుడైన సేనాని రాజా జైసింగ్ను పంపిస్తాడు. శివాజీ లొంగిపోయి పురందర్ సంధి చేసుకున్నాడు. ఈ సంధి ప్రకారం 23 కోటలను మొఘలులకు ఇచ్చి వేశాడు మరియు సంభాజీని 5,000 మంది అశ్వికులతో మొఘల్ ఆస్థానానికి పంపించేందుకు అంగీకారం మరియు 40 లక్షల పన్నులు చెల్లించేందుకు అంగీకారం. 1666 మేలో షరతు ప్రకారం ఆగ్రా కోటకు శివాజీ పోగా ఇతనిని ఔరంగజేబు బంధించాడు. 1666 సెప్టెంబర్ 22న తప్పించుకొని శివాజీ రాయ్గఢ్ చేరాడు. 1669 మొఘల్ రాకుమారుడు మువాజం శివాజీతో సంధి చేసుకుని మువాజం సలహా మేరకు ఔరంగాబాద్ శివాజీకి రాజా అనే బిరుదు ఇవ్వబడింది. శివాజీ పట్టాభిషేకం 1674 జూన్ 16.
సైడ్ హెడ్డింగ్ 1674 జూన్ 16న ఛత్రపతి అనే బిరుదుతో వేద పండితుడు బెనారస్కు చెందిన గాగాభట్టు ఆధ్వర్యంలో రాయ్గఢ్లో పట్టాభిషేకం చేసుకుంటాడు. తన రాజ్యానికి స్వరాజ్యం అని పేరు పెట్టాడు. ఈ పట్టాభిషేకానికి హాజరైన ఆంగ్లేయుడు ఆక్సెన్ డెన్ శివాజీ 1680 ఏప్రిల్ 4న రాయ్గఢ్లో మరణించాడు. పరిపాలన సైడ్ హెడ్డింగ్ శివాజీ గొప్ప యుద్ధవీరుడు కాగా పరిపాలనాదాక్షుడు. భారతదేశంలో మధ్యయుగాల పాలకుల మాదిరి ఇతనిది కేంద్రీకృత పాలన. రాజే సర్వాధికారి. ధర్మశాస్త్రాల అనుసారం పాలన సాగింది. మంత్రి మండలి పరిపాలనలో సహాయపడడానికి 8 మందితో కూడిన మంత్రి పరిషత్ కలదు. వీరిని అష్టప్రధానులు అంటారు. 1 పీష్వా ప్రధానమంత్రి సాధారణ పాలనా వ్యవహారాలు. 2 అమాత్య ఆర్థిక మంత్రి ఆదాయ వ్యయాలు బడ్జెట్. 3 మంత్రి అంతరంగిక వ్యవహారాలు. 4 సచివ్ సమాచార శాఖ మంత్రి. 5 సుమంత్ విదేశీ వ్యవహారాల మంత్రి. 6 సేనాపతి సర్వ సైన్యాధ్యక్షుడు. 7 పండితరావు దాన ధర్మాలు మత శాఖాధిపతి. 8 న్యాయాధీశ్ అత్యున్నత న్యాయాధికారి. పరిపాలనా సౌలభ్యం కోసం స్వరాజ్యంను 3/4 రాష్ట్రాలుగా విభజన. రాష్ట్రాలు గవర్నర్లు లేదా రాజప్రతినిధి. ప్రాంత్ లేదా జిల్లాలు ముఖ్య దేశాధికారి. తరఫ్ లేదా పరగన హవల్దార్. గ్రామం పటేల్ కులకర్ణి. పట్టణ పాలన నిర్వహించడానికి కోత్వాల్ అనే అధికారి ఉండేవారు. ఆర్థిక పరిస్థితులు సైడ్ హెడ్డింగ్ భూమిని సర్వే చేయించి రైత్వారీ విధానాన్ని ప్రవేశపెట్టాడు. 2/5 వంతు పన్నులను వసూలు చేశాడు. ఇవి ధాన్య రూపంలో కలవు. శివాజీ జాగీర్దారీ విధానాన్ని రద్దు చేశాడు. చౌతు 1/4 వంతు యుద్ధాల నుండి రక్షించినందుకు. సర్దేశ్ముఖ్ 1/10 వంతు రాజు పట్ల గౌరవంతో చెల్లించే పన్ను. సైనిక పాలన సైడ్ హెడ్డింగ్ శివాజీ సిద్ధ సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. సైనికులకు జీతాలు ఇచ్చే పద్ధతి ప్రవేశపెట్టాడు. ఇతని సైన్యంలో అశ్విక దళం, కాల్బలం, పదాతి దళం, ఏనుగులు, ఒంటెలు, ఫిరంగి దళం కలదు. శాశ్వత సైన్యంను బార్గి లేదా పాగా అని, తాత్కాలిక సైన్యంను సిలహదార్ అని అంటారు. శివాజీ కొంత నౌకా బలాన్ని కొలాబా, ముంబై వద్ద ఏర్పాటు చేశాడు. అరేబియా సముద్రంలోని జంజీరా దీవులను పాలిస్తున్న సిద్దిలతో పోరాడటానికి ఈ నౌకా బలాన్ని నిర్వహించాడు. ఈ సిద్దిలు అనగా ఇథియోపియాకు చెందిన నీగ్రో ముసల్మాన్లు. మత పరిస్థితులు సైడ్ హెడ్డింగ్ శివాజీ మత గురువు తుకారాం రామదాసులు. శివాజీ మత గురువులు తుకారాం రామదాసులు తుల్జా భవాని అమ్మవారిని పూజించేవారు. శివాజీ పరమత సహనంను పాటించాడు. న్యాయపాలన శివాజీ న్యాయ విధానం ప్రాచీనమైనది. సమన్యాయాన్ని ఆదరించాడు. న్యాయపాలన కోసం న్యాయాధీశ్ అనే మంత్రి కలడు. చాప్టర్ 11 సూఫీ మతం. సూఫీ అంటే ఉన్ని అని అర్థం. సూఫీ అనే పదం సఫా లేదా సుఫా నుండి వచ్చింది. సూఫీ మత బోధనలు 1 ఏకేశ్వర రూపాన ఒకే దేవుడు. 2 విగ్రహారాధనను తిరస్కరించింది. 3 ఆరాధనాపరమైన కర్మలను సరళీకరించి సామూహిక ప్రార్థనలను విధించింది. ముస్లిం పండితుల కర్మలను, ప్రవర్తన నియమావళిని సూఫీలు తిరస్కరించారు. సూఫీ గురువుల లేదా పీర్ల పరంపరను సిల్సిలా అని అంటారు. మొట్టమొదటి మహిళా సూఫీ సన్యాసి రబియా, ఇరాక్ దేశస్థురాలు. భారతదేశంలో సూఫీ ఉద్యమమును వ్యాప్తి చేసిన వారు మెయినుద్దీన్ చిస్తీ. సూఫీలలో ముఖ్యులు ఏ. ఖ్వాజా మెయినుద్దీన్ చిస్తీ, అజ్మీర్, రాజస్థాన్. బి. కుతుబుద్దీన్ బక్తియార్ కాకి, ఢిల్లీ.
సి. బాబా ఫరీద్ పంజాబ్. డి. ఖ్వాజా నిజాముద్దీన్ ఓలియా ఢిల్లీ. ఈ. బందనవాజ్ గెసుదారాజ్ గుల్బర్గా. సూఫీ గురువుల సమావేశాలను ఖాన్ కాహ్ ధర్మశాలలో జరిపేవారు. చాప్టర్ 12 భక్తి ఉద్యమం. మధ్యయుగంలో వచ్చిన మత ఉద్యమాన్ని భక్తి ఉద్యమం అని అంటారు. మధ్యయుగంలో వచ్చిన మత ఉద్యమాన్ని భక్తి ఉద్యమం అని పిలుస్తారు. తమిళనాడుకు చెందిన అల్వారులు 12 మంది వైష్ణవ మతాచార్యులు మరియు నాయనార్లు 63 మంది శైవ మతాచార్యులు దక్షిణ భారతదేశంలో భక్తి ఉద్యమానికి పునాదులు వేశారు. దీనినే తమిళ భక్తి ఉద్యమం అంటారు. 1. శంకరాచార్యులు. సైడ్ హెడ్డింగ్. ఇతను క్రీస్తు శకం 8వ శతాబ్దంలో కేరళలో కాలడి 788లో జన్మించారు. ఇతను అద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధించాడు. జీవాత్మ పరమాత్మ ఒక్కటేనని, అదే పరమ సత్యమని బోధించాడు. ఇతని బిరుదులు ఆదిగురు, క్రిప్టో బుద్ధ. హిందూ మతంలో స్మార్త అనే నూతన శాఖను స్థాపించారు. ఇతను ఉత్తర మీమాంస లేదా వేదాంత తత్వాన్ని అనుసరించాడు. ఇతను 32 సంవత్సరాల వయసులో ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్లో మరణించాడు. 2. రామానుజాచార్యులు. సైడ్ హెడ్డింగ్. ఇతను 11వ శతాబ్దంలో క్రీస్తు శకం 1017లో కంచి సమీపంలో పెరుంబుదూర్ తమిళనాడులో జన్మించారు. ఇతడు వైష్ణవ భక్తుడు. ఇష్టదైవాన్ని కొలవడమే మోక్ష సాధనమని చెప్పాడు. ఇతనిపై అల్వారుల ప్రభావం పడింది. ఇతడు విశిష్టాద్వైతం ప్రబోధించాడు. 3. మధ్యాచార్యులు. సైడ్ హెడ్డింగ్. ఇతడు క్రీస్తు శకం 1278లో కర్ణాటకలోని ఉడిపి సమీపంలోని పాజక గ్రామంలో జన్మించారు. ఇతడు ద్వైత్వ సిద్ధాంతాన్ని ప్రబోధించాడు. ఇతను ప్రధానంగా కృష్ణ భక్తిని ప్రచారం చేశాడు. సర్వమూల అనే గ్రంథాన్ని రచించాడు. 4. నింబార్క. సైడ్ హెడ్డింగ్. ఆంధ్ర ప్రాంతానికి చెందిన వైష్ణవ మతాచార్యుడు. ఇతను శంకరాచార్యుల అద్వైతం మరియు మధ్యాచార్యుల ద్వైత్వాన్ని కలిపి ద్వైత్వాద్వైతం అనే నూతన తత్వాన్ని ప్రారంభించాడు. దీనినే భేద అని అంటారు. వేదాంత పారిజాత సౌరభ అనే గ్రంథాన్ని రచించాడు. 5. రామానందుడు. సైడ్ హెడ్డింగ్. ఇతను ఉత్తరప్రదేశ్లోని ప్రయోగాల్లో జన్మించాడు. ఇతని గురువు రాఘవానంద. ఇతడు అన్ని వర్గాల మధ్య సహపంక్తి భోజనాలను ప్రోత్సహించాడు. 6. వల్లభాచార్య. సైడ్ హెడ్డింగ్. ఉత్తర భారతదేశంలో స్థిరపడిన తెలంగాణ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. మోక్ష సాధన కోసం పుష్టి మార్గంను బోధించాడు. శుద్ధాద్వైతం అనే తత్వాన్ని స్థాపించాడు. మహారాష్ట్ర భక్త సాధువులు. సైడ్ హెడ్డింగ్. 13వ శతాబ్దం నుండి 17వ శతాబ్దం వరకు మహారాష్ట్రలో చాలామంది భక్త కవులు వర్ధిల్లారు. మహారాష్ట్ర భక్త కవులలో ఏ. జ్ఞానదేవుడు 13వ శతాబ్దం మహారాష్ట్రలో భక్తి ఉద్యమ స్థాపకుడు. భగవద్గీతకు జ్ఞానేశ్వరి అనే వ్యాఖ్యానం రాశాడు. బి. నామ్దేవ్ ఒక రాతి దేవుడు ఎప్పుడూ మాట్లాడడు అని విగ్రహారాధనను ఖండించాడు. సి. ఏకనాథ్ 16వ శతాబ్దంలో భగవద్గీతకు వ్యాఖ్యానం రాశాడు. డి. తుకారం 17వ శతాబ్దంలో మరాఠా కబీర్ అని పిలువబడ్డాడు. మహారాష్ట్ర భక్త సాధువుల్లో సక్కుబాయి వంటి భక్తురాళ్ళు, అంటరాని మహర్ కులస్తుడైన చోళమేలుడి కుటుంబం వాళ్ళు ప్రసిద్ధులు. మరాఠీ భక్తి గీతాలను అభంగులు అంటారు. బసవన్న వీరశైవం. సైడ్ హెడ్డింగ్. వీరశైవ ఉద్యమ ఆరంభకులు బసవన్న, అల్లమ ప్రభువు, అక్క మహాదేవి. ఈ ఉద్యమం 12వ శతాబ్దం మధ్య భాగంలో కర్ణాటకలో మొదలైంది. మనుషుల మధ్య సమానత్వం ఉండాలని వీరు వాదించారు. నాథపంథీలు, సిద్ధులు, యోగులు. సైడ్ హెడ్డింగ్. ఆచారానుసారంగా వస్తున్న కొన్ని మత విధులను, సామాజిక వ్యవస్థను, ఈ కాలంలో ఏర్పడిన బృందాలను కొందరు సరళమైన తార్కిక వాదాలతో విమర్శించడం మొదలుపెట్టారు. వారిలో
నాథపంథీలు, సిద్ధులు, యోగులు ఉన్నారు. భక్తి ఉద్యమం సైడ్ హెడ్డింగ్ మీరాబాయి రాజస్థాన్, వల్లభాచార్యుడు చైతన్యుడు బెంగాల్, నామ్దేవ్ తుకారం మహారాష్ట్ర, నానక్ పంజాబ్. తాళ్లపాక అన్నమాచార్య ఇతను పదకవితా పితామహుడుగా ప్రసిద్ధి చెందాడు. ఇతను తిరుపతి వెంకటేశ్వర స్వామి వైభవాన్ని కీర్తనల రూపంలో 32,000 రాశాడని అన్నమాచార్య చరిత్రము ద్వారా తెలుస్తుంది. తులసీదాసు సైడ్ హెడ్డింగ్ ఇతడు భగవంతుణ్ణి రామాకృతిలో భావన చేశాడు. అవధి భాష తూర్పు ఉత్తర ప్రదేశ్లో వాడుకలో ఉన్న భాష. ఈ భాషలో రామచరిత మానస్ కావ్యాన్ని రాశాడు. కబీరు ఇతని భక్తి గీతాలను దోహాలు అంటారు. దోహాల సంకలనాన్ని బీజక్ అంటారు. గురునానక్ సైడ్ హెడ్డింగ్ 1469లో లాహోర్కు సమీపంలో తలవండి గ్రామంలో జన్మించాడు. మత విశ్వాసంతోనూ కులంతోనూ స్త్రీ పురుష భేదంతోనూ నిమిత్తం లేకుండా ఆయన అనుచరులు ఒకే వంటశాల లంగర్లో కలిసి భోజనం చేసేవారు. ఈ పవిత్ర స్థలానికి ధర్మశాల అని పేరు వచ్చింది. ఇతని బోధనలో 3 మాటలు నామ్, దాన్, ఇస్నాన్. నామ్ సరైన ఆరాధన, దాన్ ఇతరుల సంక్షేమం, ఇస్నాన్ మంచి నడవడిక అని అర్థం.